దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. గత 2 వారాల నుంచి మనం విశ్వాసాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుంటున్నాం. ఈ రోజున నిరీక్షణ గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసుకుందాం. ఎందుకంటే విశ్వాసం అనేటువంటి దాంట్లో నిరీక్షణ అనేటువంటిది కూడా ఉంటుంది. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే ప్రాముఖ్యం. అసలు ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాసం ఎక్కడ ప్రారంభమవుతుందంటే నిరీక్షణ దగ్గర ప్రారంభమవుతుంది. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటని ఇక్కడ పౌలు చెప్తారంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపం. విశ్వాసం అంటే ఏంటి అన్నప్పుడు ఫస్ట్ నిరీక్షణ గురించి ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటి అంటే వెంటనే పౌలు చెప్తున్న డెఫినేషన్ ఏంటంటే నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపము. నిజస్వరూపం అనేటువంటిది విశ్వాసం అయితే నిరీక్షణ ఏంటంటే అందులో ఉంటుంది. అంటే నిజస్వరూపానికి ముందు ఏముంటుంది అంటే నిరీక్షణ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అందుకనే నిరీక్షణ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అనేటువంటిది అది సడన్గా ఒక్క రోజులో లేదంటే ఒక్క ప్రసంగంలో సడన్గా వచ్చేసేటువంటిది కాదు. ఇది ఎలాగైతే యేసుక్రీస్తు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉపమానం చెప్పారు చూసారా, అది విత్తబడిన తర్వాత కొంతకాలము నిలిచి ఉంటే అప్పుడు అది 30 60 100 ఫలిస్తుందని క్రీస్తు చెప్పారు. అంటే అదేం చెప్తుందంటే విశ్వాసం అనేటువంటిది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎలాగైతే మనము ఎదగాలి అనుకోండి, ఒక చిన్నపిల్లడు ఎదగాలంటే ఎదగాలని మనం ఎంత ఆశపడినా సరే దానికంటూ ఒక నిర్ణయమైనటువంటి ఒక కాలము సమయము దినములు ఉంటూ ఉన్నాయి. అప్పటి వరకు ఏం చేయాలి అంటే దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడే ఏవైతే బలమైన ఆహారం తీసుకుంటూ ఉండాలో అవి తరచుగా తీసుకుంటూ ఉంటే తెలియకుండానే వారు దినదినము కూడా వాళ్ళు బలవంతులుగా మారుతూ ఉంటారు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఏంటంటే ఏదో సడన్గా ఒక 10 వారాలు చర్చకు వచ్చేస్తానో లేదంటే ఎక్కడో ఒక 4-5 రోజులు ఎక్కడో పెద్దగా ఏదో ఉద్యోగ కూడిక లాంటి చోటుకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా విశ్వాసంలో బలపడిపోతాం. ఇంకా తర్వాత ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటిది కాదు. విశ్వాసంలో ఎదగాలంటే అది ఒక ప్రాసెస్. అది అంత ఈజీగా రాదు. ఈజీగా రాదన్నామంటే అది చాలా కష్టమైనటువంటి ఒక విధానము, కష్టమైనటువంటి ఒక పద్ధతి అని కాదు. దానికి కొంత సమయము పడుతుంది. ఎందుకు సమయం పడుతుంది అంటే అది మనల్ని బట్టి సమయం పడుతుంది. ఎందుకంటే మనము ఈ లోకంలో జన్మించిన దగ్గర నుండి మనము చిన్నవాళ్ళముగా ఉన్నప్పుడు సహజంగా ప్రతిదీ మనం నమ్ముతూ ఉంటాం, సహజంగానే జరుగుతుంది. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్ది అంటే మనకున్న లోక జ్ఞానాన్ని బట్టి ఏంటంటే ప్రతిదీ మనం చాలా విషయాలు మనము నెగిటివ్గానే ఆలోచన చేస్తుంటాం. బట్ ఇంకా చెప్పాలంటే మనం ఎదిగే కొలదే మనకి ఇంకా ఎక్కువ జ్ఞానము మనం సంపాదించుకునే కొలది యాక్చువల్గా ప్రసంగ గ్రంథంలో కూడా భక్తుని చెప్తాంటే విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత దుఃఖమే కలుగుతుందంట. అంటే లోక సంబంధ జ్ఞానం యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఎంత ఎక్కువ జ్ఞానము మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువ దుఃఖం మనకు కలుగుతుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మన మైండ్ ఏంటంటే దానికి ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది. లోకం యొక్క పద్ధతికి, లోకం యొక్క విధానానికి, లోకం యొక్క ప్రయారిటీస్కి, వాటి యొక్క పద్ధతులకి ఆటోమేటిక్గా మన మనసు మనకు తెలియకుండానే మోల్డ్ అయిపోద్ది. ఇప్పుడు అందుకు మనం ఏం చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం. చర్చికి ఎందుకు వస్తున్నాం? చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే అదంతటినీ మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన విషయాలని మనసులో నింపుకోవడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. 2 జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని వదిలించుకోవడానికి ఒకటి ప్రయత్నం అయితే, రెండోది ఏంటంటే కొన్ని నింపుకోవడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. ఇది సడన్గా ఒక్కసారి జరిగేటువంటి కార్యము కాదు. అందుకని ఏంటంటే విశ్వాసం అంటే కొంత టైం పడుతుంది అంటున్నాం. అందుకని ఆ టైం పడుతుంటే దానికి ఆ డిలే అవ్వడానికి కారణము లేదా ఎక్కువ సమయం తీసుకోవడానికి కారణము దేవుడు అని కాదు. కారణం బేసిక్గా మనమే. మనకున్నటువంటి ఆలోచనలు మన యొక్క హృదయం యొక్క స్థితిని బట్టి కొన్నిసార్లు టైం పడుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకని చూడండి, మనం ఏం అర్థం చేసుకుంటే పెద్ద ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే చర్చకు వచ్చి తరచుగా వాక్యం వింటూ ఉండాలి. వాక్యం వింటుంటే ఏమవుతుంది, వినటం వల్ల విశ్వాసం కలని బైబిల్లో ఉంది. కానీ ఆ విశ్వాసం కలిగేటువంటి ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే యాక్చువల్ ముందు ఏం జరుగుతుందంటే ముందు దేవుడు మనలో విశ్వాసాన్ని కలిగించడానికంటే ముందు మనలో నిరీక్షణని దేవుడు కలిగిస్తాడు. మొదటగా దేవుడు చేసేటువంటి పని ఏంటంటే
మనం దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విన్నప్పుడు, లేదంటే యాక్చువల్గా సువార్తనైనా సరే మనం వింటున్నప్పుడు, ఆ సువార్త కూడా యాక్చువల్గా ఏం చేస్తుందంటే మనకు ఒక నిరీక్షణని దేవుడు ఇస్తాడు. ఒక నిరీక్షణ ఇస్తాడు. ఆ నిరీక్షణ తర్వాత, ఆ నిరీక్షణ మనం కలిగిన తర్వాత మళ్ళీ తరచుగా వాక్యం వింటుంటే ఆ నిరీక్షణ బలపడి అది విశ్వాసంగా మారుతూ ఉంటుంది. ఆ విశ్వాసం కాస్త అలా ఇంకా బలపడి దృఢమైన ఒక నిశ్చయతలాగా, ఒక రుజువులాగా అది మారుతుంది. ఇప్పుడు అందుకే చూడండి, ఈరోజు అందుకే నిరీక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. నిరీక్షణ గురించి. నిరీక్షణ అంటే బేసిక్గా ఏమిటి అంటే, నిరీక్షణ అంటే ఎదురుచూపు. యాక్చువల్ నిరీక్షణ అంటున్నామంటే అర్థం అంటే ఎదురుచూపు అంటున్నాం. ఇప్పుడు చూడండి, కొంచెం మెడికల్గా చూసుకుంటే చాలామంది అంటే ఒక పేషెంట్ కనుక బహుశా బ్రతికేటువంటి అవకాశాలు లేకపోతే హోప్లెస్ అండ్ అంటారు. బేసిక్గా హోప్లెస్ అన్నది, హోప్ ఉందన్నది ఎక్కువ ఏంటంటే మెడికల్గా వాడుతారు, డాక్టర్స్ ఎక్కువ వాడుతుంటారు నార్మల్గా. అంటే హోప్ ఉందంటే అర్థం ఏంటంటే పర్లేదు బ్రతికే అవకాశం ఉందని అర్థం. హోప్లెస్ అన్నమాట అర్థం ఏంటంటే అవకాశమే లేదు అని అర్థం. ఇప్పుడు అలాగే నిరీక్షణ అన్నామంటే ఒక రకంగా అలాంటి సిచ్యువేషన్ని. నిరీక్షణ అన్నామంటే అర్థం ఏంటంటే బెటర్గా మారేటువంటి అవకాశము ఉంది అని అర్థం. నిరీక్షణ అన్నామంటే పర్వాలేదు, మనము ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాగ నెగిటివ్గా ఉంది, ప్రస్తుతము కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మారేటువంటి అవకాశము ఉంది. రోజులు కొంచెం బెటర్గా మారుతాయి, కొంచెం మంచిగా మారుతుంది, కాలము గడిచే కొలది ఇంకా మంచి రోజులు మనకు ముందుంటాయి అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది. చూసారా, అది నిరీక్షణ. ఇప్పుడు చూడండి, మనకు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనకు నిరీక్షణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలు ఏంటంటే యాక్చువల్ క్రిస్టియన్గా మనకు కొన్నిసార్లు అసలు నిరీక్షణ కూడా మనకు కొన్నిసార్లు మనకు ఉండదు మనకి. కానీ నిరీక్షణ కూడా యాక్చువల్గా చాలా విషయాలు మనము చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. నిరీక్షణ ఉంటే, ఆ నిరీక్షణ కనుక లైవ్లీగా ఉంటే, నిరీక్షణ కనుక సజీవంగా ఉంటే, నిరీక్షణ నిజంగా ఉంటే, ఆ నిరీక్షణ కూడా మనతో కొన్ని కార్యాలు చేస్తుంది తెలుసా. నిరీక్షణ ఉన్నవాడికి నిరీక్షణ లేనటువంటి వాళ్ళకు ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, నిరీక్షణ లేనటువంటి వాడు ఏది చేయడు, ఏమి చేయకుండా అలా వదిలేస్తాడు. కానీ నిరీక్షణ కలిగినటువంటి వాడు ఏంటంటే ఏదో ఒక క్రియను చేసే ప్రయత్నం, ఏదో ఒక కార్యము చేయటంలో తను తాను కొంచెం బిజీగా ఉంటాడు. అందుకే నిరీక్షణ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందుకని చూడండి, అందుకనే వాక్యం వినేటప్పుడు యాక్చువల్గా దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కలిగిస్తాడు, మనకి నిరీక్షణ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇస్తాడు. విశ్వాసం అంటే దానికి బహుశా ప్రాసెస్ ఉంటుందేమో, కానీ నిరీక్షణ అంటే మాత్రము నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకు విశ్వాసం కంటే నిరీక్షణ అటువంటిది చాలా త్వరగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రపంచం అన్ని చోట్ల హోప్లెస్ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ కూడా పెద్దగా మనకి మంచి అనేది ఏది బేసిక్గా ఉండదు. మనం న్యూస్ ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటామో అంత ఎక్కువగా ప్రతిదీ మనల్ని భయపెడుతుంది. చూడండి, ఇప్పుడు భోజనం గురించి, ఆహారం గురించి చూడండి, బేసిక్గా న్యూస్ మనం చూసామనుకోండి, వాళ్ళు చెప్పేది వింటే మనం యాక్చువల్గా ఆయిల్ వాడడానికి ఇష్టపడం. ఎందుకంటే ప్రతి దాంట్లో పొల్యూషన్ ఉందంటారు వాళ్ళు. రైసు సరైన రావట్లేదు అంటారు, ప్లాస్టిక్ రైస్ వస్తుంది, మనకు తెలియని కూడా తెలియదు అంటారు. అలాగే మనం ఈవెన్ ఫ్రూట్స్ కూడా పండించినప్పుడు కూడా వాళ్ళు కెమికల్స్ వాడతారని వాళ్ళు అంతగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అది చేస్తే మనకి చాలా సందర్భాల్లో మనకి ఈ ఫ్రూట్స్ కూడా తినాలని మన ఇంట్రెస్ట్ మనకు ఉండదు, భయం వేస్తుంది. మనం ఏదో మంచి జరుగుతుందేమో తినే ప్రయత్నం చేస్తుంటాం, కానీ బహుశా వాళ్ళు చెప్పేది వింటుంటే అది కూడా తినడం అనవసరమేమో అనిపిస్తుంది. అయితే చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే నిజంగా కనుక ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని బట్టి కనుక ప్రపంచ జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేస్తే మనకి ఏది చేయబుద్ది, అది ఏది తినబుద్దు, ఏది కూడా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ప్రతిదీ మనకి భయాన్ని కలిగిస్తుంది, ప్రతిదీ భయాన్ని కలిగిస్తుంది, ప్రతి చిన్నది భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అందుకైనా చూడండి, అందుకనే నిరీక్షణ మనకు అంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో కూడా. ఆ నిరీక్షణ మనకి ఎలా వస్తుంది? నిరీక్షణ మనం చర్చకొచ్చి వాక్యం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం వినేటప్పుడు దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఒక నిరీక్షణని మనకి ఇచ్చే ప్రయత్నం దేవుడు చేస్తాడు. సో నిరీక్షణ ఎంత ఇంపార్టెంట్ తెలుసా. సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా సందర్భంలో, ఈవెన్ డబ్బున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో, అంటే బహుశా మన ఇండియాలో బహుశా పేదరికాన్ని బట్టి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉంటారేమో, కానీ కొన్ని ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కనుక మనం చూసాం అనుకోండి, బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు తెలుసా. బాగా డబ్బున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వేసే కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో వాళ్ళు రేపు లేచి నేను ఏదో చెయ్యాలి అన్నదానికి, వాళ్ళకి రేపు లేచి చేద్దాం అన్నదానికి ఏం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. లైఫ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. రేపు లేచి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. రేపు ఉదయం లేచిన తర్వాత ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసినది ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. ఏమీ చేయడానికి లేదు వాళ్ళకి, దేని కొరకు ఎదురు చూడడానికి అంటూ ఏమీ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. నేను కొంచెం ఎక్కువ కష్టపడితే నాకు అది వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కుంటారు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఏ ఆశ ఉండదు, ఏ కోరికలు ఉండవు. అందుకనే బ్రతకాలన్న ఆశ కూడా వాళ్ళు చచ్చిపోద్ది. అందుకే కొన్నిసార్లు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు.
అలాగా సూసైడ్ చేసిన ప్రతి వాళ్ళు బేసిక్గా వాళ్ళ లైఫ్ ఏం చెప్తుందంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. అందుకనే వాళ్ళు బ్రతకాలన్న ఆశ వారికి లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏదో బాగుంటుంది, కొంచెం సంతోషంగా ఉండొచ్చు, కొంచెం బెటర్గా ఉంటాము, లేదా రేపెల్లోనో తర్వాత పరిస్థితులు బాగుంటాయిలే అనేటువంటి ఒక ఆశ వారిలో యాక్చువల్గా లేదు. అది లేదు కాబట్టి వాళ్ళకి బ్రతకాలని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. అది హోప్లెస్ సిచ్యువేషన్. అది నిరీక్షణ లేనటువంటి ఒక స్థితి. నిరీక్షణ లేకపోవడం అంటే అదేదో సాధారణ స్థితి కాదు. నిరీక్షణ లేనప్పుడు అదంతా ప్రమాదానికి నడిపిస్తుంది. అందుకనే నిరీక్షణ మనకి అందుకే చాలా ఇంపార్టెంట్. ఆ నిరీక్షణ కూడా యాక్చువల్గా దేవుడే మనకిస్తాడు. దేవుడు కేవలం విశ్వాసాన్ని మాత్రమే కాదు, దేవుడు నిరీక్షణ కూడా మనకిస్తున్నాడు. అంటే నీకు ఏమీ లేదు, నువ్వు పెద్దగా ఏది ఆశపడలేదు, నువ్వు పెద్దగా ఏది పొందుకోవాలని నీకు ఏమనిపించలేదు. ఎందుకంటే జరిగే అవకాశాలు లేవని నువ్వు అనుకుంటున్నావు, అందుకని నీకు పెద్దగా ఆశ ఏమీ లేదు. కానీ ఒకసారి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన వాక్యం ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు నీలో ఒక ఆశను ఖచ్చితంగా చిగురింపజేస్తాడు. అది దేవుని గొప్పతనం, అది దేవుని యొక్క మంచితనము. బ్రతకాలనేటువంటి ఒక ఆశ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడాలి అనేటువంటి ఒక ఆశని దేవుడు మనకి నిరీక్షణ ద్వారా మనకి ఇస్తున్నాడు. అందుకని చూడండి, బైబిల్లో చాలామంది చూడండి నిరీక్షణ గలవారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్లో కూడా అలాగనే వాళ్ళు నిలబడే ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత ఒత్తిడికి వాళ్ళకు గురవుతున్నా సరే, సమస్యలు నిజంగా అక్షరాల వాళ్ళని అణిచివేస్తాడని అనిపించినా సరే ఇంకనూ వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తెలుసా? వారు యాక్చువల్గా వాళ్ళకి విశ్వాసమే కాదు, నిరీక్షణ కూడా వాళ్ళకి ఉంది. అందుకని వాళ్ళు అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు ఇంకనూ నిలబడే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంది, కానీ రేపటి తర్వాత బాగానే ఉంటుంది అన్న ఒక చిన్న ఆశ దేవుని యొక్క వాక్యం వలన దేవుడు వారికి ఇస్తున్నాడు. బట్ ఇంకా చెప్పాలంటే నీకు లేనటువంటి దానిని కూడా దేవుడు కావాలన్న తన యొక్క వాక్యము ద్వారా నీ మనసులో కొన్ని ఆలోచనలను దేవుడు పెడతాడు, ఒక మంచి ఆలోచనలు. అంటే నువ్వు కూడా రేపటి గురించి నువ్వు బెటర్గా ఆలోచించుకోవడానికి, రేపటి దినమానం కొంచెం మంచిగా అన్నీ జరుగుతాయి, సమస్యలన్నీ సర్దుకుంటాయి, రేపటి ఇంకో కొంచెం నేను బెటర్గా బ్రతుకుతాను, ఈ రోజు కంటే బెటర్గా బ్రతుకుతాను అనేటువంటి ఒక ఆశ వాక్యం వినేటువంటి ప్రతి వాళ్ళకి వస్తుంది. మనం చర్చకు వచ్చి వాక్యం వింటూ కూడా కనుక మనకు నిరీక్షణ రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు బహుశా వాక్యాన్ని నువ్వు సరిగ్గా వినట్లేదు, లేదా సరైన వాక్యాన్ని నువ్వు వినట్లేదు. ఎందుకంటే వాక్యం వింటూ ఉంటుండగా, వాక్యం ఉంటుంటే ఒక లక్షణం ఏంటంటే అది ఆటోమేటిక్గా నీకు హోప్ని ఇస్తుంది. అది నీకు ఒక నిరీక్షణ ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకు అది ఇస్తుంది. అందుకని ఇక్కడ అన్నాడు భక్తుడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపము. విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విశ్వాసం యొక్క డెఫినేషన్ గురించి చెప్పుకోవాలంటే, విశ్వాసం గురించి మాట్లాడాలంటే నిరీక్షణ గురించి మాట్లాడకుండా విశ్వాసం గురించి మనం మాట్లాడలేము. అన్నీ ఇక్కడ భక్తుడు కూడా, పౌలు కూడా విశ్వాసం అంటే అని నిరీక్షణ గురించి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అందుకని నిరీక్షణ అందుకని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు భక్తుల దగ్గర ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఒక నిరీక్షణ ఇస్తాడు. ఆ నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అప్పటి వరకు అలాంటి ఆలోచనలు ఏవీ లేవు. అంటే నేను కూడా కొంచెం బెటర్గా బ్రతకాలని, నేను కూడా కొంచెం అలా ఉంటే బాగును అని ఎటువంటి ఆలోచనలు బేసిక్గా వాళ్ళకి లేవు. కానీ దేవుడే వారికి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. అది అందుకన్నా చూడండి, దేవుడు అందుకని మనకు నిరీక్ష ఇచ్చేటువంటి వాడు. ఎందుకంటే ఈవెన్ మనం చెప్పండి, యాక్చువల్గా క్రిస్టియానిటీ గురించి ప్రపంచం కూడా అంటే ఒక మతంగా కనుక చూసుకుంటే ప్రపంచంలో అన్ని మతాల కంటే క్రిస్టియానిటీలో నిరీక్షణ ఎక్కువ అంటారు. అది మనం చెప్పేది కాదు. అది యాక్చువల్గా మనకున్నటువంటి మన పద్ధతులను బట్టి, బైబిల్కి ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ప్రపంచం కూడా క్రిస్టియానిటీ గురించి ఏముంటుందంటే, వాళ్ళు చెప్పే మాట నేను చెప్తున్నాను. క్రైస్తవత్వం అంటే ఒక మతంగా ఒకవేళ అనుకుంటే, అన్యులు చెప్తున్న మాట, లోకం చెప్తున్న మాట ఏంటంటే అన్ని మతాల కంటే క్రైస్తవ మతంలో నిరీక్షణ చాలా ఎక్కువగా ఉంటుందంట. అన్ని మతాల కంటే క్రైస్తవ మతం నిరీక్షణ చాలా ఎక్కువ అంట. అది క్రిస్టియన్స్ అంటున్న మాట కాదు, అది అన్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అలా అంటున్నారు? క్రిస్టియానిటీ గురించి ఎందుకు అన్యులు అలా చెప్తున్నారంటే బేసిక్గా చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైన ఒక కారణం ఏంటంటే యేసు క్రీస్తుని బట్టి, ఆయనకు రెండో రాకడను బట్టి. ఆయన వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది, కానీ ఇంకనూ కూడా ప్రతి సంఘము ఏ డినామినేషన్ అయినా సరే కావచ్చు, ప్రతి క్రైస్తవుడు ఇంకనూ ఏం నమ్ముతాడు? రూఢిగా అందరూ ఒక విషయం ఖచ్చితంగా నమ్ముతారు. అదేంటంటే ఆయన త్వరగా వచ్చేస్తాడు. బట్ ఎలా ఉంటామంటే ఆయన త్వరగా వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనం చెప్పలేమండి, ఈ క్షణము కూడా రావచ్చు, అది మనం నమ్ముతాం. అది ప్రపంచానికి ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, వెళ్ళిపోతే ఆయన మాట వారికి చెప్పాడు, చెప్పిన తర్వాత రేపేళ్ళుండా వచ్చేస్తాడేమో అన్నట్లుగా నా పోస్టులు ఆ రోజు బ్రతికారు. వాళ్ళు బ్రతికినప్పుడు కూడా ఎలా బ్రతికారంటే, రేపేళ్ళుండా ఆయన వచ్చేస్తాడేమో, ఈ జీవితం ఏముందని అన్నట్లుగా వాళ్ళు బ్రతికారు. వాళ్ళు చనిపోయారు, కానీ ఇంకా క్రీస్తు ఇంకా రాలేదు. ఆ తర్వాత ఆది సంఘం స్టార్ట్ అయింది, ఆది సంఘం కూడా అలాగనే బ్రతుకుతుంది, కానీ ఇంకను క్రీస్తు ఇంకా రాలేదు. అలాగ సంఘాలు అలాగ తరతరాలు గడుస్తూ ఉంది, కానీ ఇంకను మొట్టమొదటి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏ నిరీక్షణతో అయితే అపోస్తులు శిష్యులు బ్రతికారో
ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంగమునకు ఇంకా అదే నిరీక్షణ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతగా ఒక కార్యము గురించి, అంటే ఆయన రాకడ గురించి కానీ, లేదా ఆయన గురించి కానీ, ఆ కార్యము గురించి కానీ, ఆయన రాకడ అంటే కార్యం గురించి కానీ ఇంతకాలము కంటిన్యూవల్గా ఇంకనూ చాలా ఇంట్రెస్ట్గా రేపే సరిపోవచ్చేమో అన్నంతలాగా ఎదురు చూసేటువంటిది వేరే ఎందులోనూ లేదంటది. అది ఓన్లీ క్రిస్టియానిటీలోనే ఉంది. అందుకనే క్రైస్తవత్వం అంటే ఒక మతంగా చెప్పుకున్న లోకాన్ని బట్టి క్రిస్టియానిటీలోనే నిరీక్షణ చాలా చాలా ఎక్కువ అంట. అది లోకం చెప్తున్నటువంటి మాట. అది ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి. అప్పుడు లోకమే మనల్ని చూసి అలాగ అనుకున్నప్పుడు, క్రిస్టియన్స్గా మనము విశ్వాసలమ్మగా మన చర్చిలోకి వచ్చే వాక్యం వింటున్నప్పుడు మనకి ఇంకెంత నిరీక్షణ గలవారమై మనం ఉండాలి. మనం ఎంత నిరీక్షణ గలవారమై ఉండాలి. ఎందుకు నిరీక్షణ గలవారమై ఉండాలంటే, నువ్వేదో నిరీక్షణకి నీకు నువ్వుగా పుట్టించుకునే ప్రయత్నం నువ్వు చేయట్లేదు. నిరీక్షణ అటువంటిది కానీ, విశ్వాసం అటువంటిది కానీ నువ్వు పుట్టించుకోవట్లేదు. నిరీక్షణ దేవుడు మనకి ఇస్తాడు. నిరీక్షణ అటువంటిది దేవుడు మనకి ఇస్తే మనం అది పొందుకుంటాం. లేకపోతే నార్మల్గా నీకున్న అర్హతను బట్టి, నీకున్నటువంటి స్థితిని బట్టి, నేను కూడా కొంతమందిని మనం చూస్తున్నాం, నేను కూడా వారిలాంటి స్థితిలోకి వెళ్ళగలను లేదా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచన, ఒక తలంపు నార్మల్గా అయితే ఏ మనిషిలోకి నార్మల్గా రాదు. నార్మల్గా ఏ మనిషిలోనికి రాదు. ఇప్పుడు చూడండి, ఈవెన్ లోకం యొక్క పద్ధతి చూడండి. లోకం నార్మల్ ఏముంటుంది, డబ్బు ఉన్నాడు ఇంకా బాగా డబ్బు సంపాదించుకుంటాడండి, పేదోడు ఇంకా పేదోడు అయిపోతాడండి. ఆ మాట వినేటప్పుడు డబ్బు ఉన్నాడికి బాగానే ఉంటుందేమో, కానీ కొంచెం మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి లేదా పేదవాళ్ళకి అదంతా బలహీనపరిచే ఒక మాట ఆలోచించండి. యాక్చువల్ అదొక లోకంలో అదొక ప్రిన్సిపల్ లాగా పనిచేస్తుంది. అది చాలామంది అదొక వాడగ్గా అంటారు అన్నమాట. ఎందుకంటే నిజంగానే ధనవంతులు డబ్బున్నాడు ఇంకెక్కువ డబ్బు సంపాదించుకున్నాడు, పేదోడు ఇంకా పేదోడుగానే మారిపోతున్నాడు. అది ప్రపంచం అంతా కూడా ఎప్పటి నుంచో అంటున్నటువంటి మాట ఇది. ఎందుకంటే అది చాలా వరకు అది వాస్తవం కాబట్టే ప్రపంచం కూడా అలా అంటుంది. ఇప్పుడు ఆ మాట ఏమీ లేకుండా ఏదో ఏ పూట కాపోటు తిని సంపాదించుకొని బ్రతికేటువంటి వాళ్ళకి ఆ మాట ఎంత బలహీనంగా ఉంటుందో ఆలోచించండి. అంటే బేసిక్గా వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఉన్న కొంత ఇంకా నేను పేదోన్ని అయిపోతాను కానీ నాకు కొంచెం కూడా నాకు నిరీక్షణ లేదు. నేను బాగా బ్రతుకుతున్నాను కానీ, లేదా నా పిల్లలు బాగా బ్రతుకుతున్నాను కానీ నిరీక్షణ నాకు లేదు. అది ఎంత బలహీనపరుస్తుందో అలాంటి వాళ్ళని. ఇప్పుడు అలాంటి వాళ్ళు చర్చిలోకి వచ్చే వాక్యం వినేటప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఎంతో కొంత నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అది లోకం ఇవ్వట్లేదు, మనల్ని పరిపాలించిన నాయకులు మనకి అది ఇవ్వట్లేదు, కానీ దేవుడు మనకు గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని చర్చలు అందుకంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే రేపల్లుండా బాగానే ఉంటుందిలే, పర్లేదు, నేను బాగానే బ్రతుకుతాను, నా కుటుంబం బాగానే బ్రతుకుతుందిలే అని ఎప్పటికప్పుడే ఆశను అది అణిచివేయబడకుండా, అది చచ్చిపోకుండా కంటిన్యూలుగా అలా వెలుగుతూ ఉండేలాగా చేసేది దేవుని యొక్క వాక్యము. అందుకని చర్చకు రావడం అందుకంత ఇంపార్టెంట్. నువ్వు చర్చకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక నిరీక్షణ ఏర్పడుతుంది. ప్రాబ్లమ్స్ ఎంత పెద్దవైనా నిరీక్షణ ఉంటుంది కాబట్టి నువ్వేమనుకుంటావంటే, కష్టం నేను కూడా బాగా బ్రతుకుతాను, నేను డిగ్నిటీగా బ్రతకాలి అనేటువంటి ఒక ఆశ నీకు వస్తుంది. ఎందుకంటే నేను ఈ రోజుల్లో ఉన్నాను కానీ రేపెల్లుండో లేదా కొంతకాలం తర్వాత నేను ఇలాగనే ఉంటాననేమి కాదు. నాకు మంచి రోజులు వస్తాయి, నేను మారుతాను. కాబట్టి ఇప్పటి నుంచే డిగ్నిటీగా బ్రతుకుదాం, ఇప్పటి నుంచే హుందాగా బ్రతుకుదాం. ఆ నిరీక్షణ మనకి ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం వల్ల మనకు అది వస్తుంది. అందుకే చూడండి, ఆ నిరీక్షణ మనకు లేనప్పుడు మనం ప్రతిదీ చాలా సింపుల్ చేసుకుంటాం. నీట్గా డ్రెస్ చేసుకోవాలనిపించదు, నీట్గా కనబడాలనిపించదు, ఏది పెద్దగా చేయాలని అనిపించదు, 10 మంది చక్కగా నవ్వుతూ మాడదామని అనిపించదు, ఏది చేయాలనిపించదు. ఎందుకని? బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే నిరీక్షణ లేదు. అందుకే ఏదైతే ఏమైంది లేండి అనుకుంటాం ప్రతిదీ. ఇలా ఎందుకు ఎలా చేయొచ్చు, ఏదోట్లేండి ఏదైతే ఏమైంది అనుకుంటాం. అది బేసిక్గా అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో అలాంటి మాటలు వస్తున్న అర్థం ఏంటంటే, నీకు ప్రాబ్లం ఏంటంటే, నీకు ఆత్మ సంబంధించిన సమస్య అదేంటంటే నీకు నిరీక్షణ యాక్చువల్గా లేదు. కానీ ఆ నిరీక్షణ దేవుని దగ్గరికి వచ్చిన దేవుడు మనకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? నిరీక్షణ కూడా ఎంత బలమైందంటే ఆ నిరీక్షణ నీ బిహేవియర్నే మార్చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే చూడండి, బైబిల్కి వెళ్దాం. చాలాసార్లు చూసినటువంటి వాక్యం అయినా సరే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి ఒకసారి మనము ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా 29:11 నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. గమనించండి, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఇర్మియా గ్రంథం గురువారం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిజంగా అది కనుక ఇర్మియా గ్రంథాన్ని కనుక వచ్చేటువంటి ప్రసంగం విన్నటువంటి అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం ఎలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళిందో, ఇర్మియానే కానీ ఇజ్రాయెల్ ప్రజలే కానీ ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు, గురువారాల ప్రసంగం వింటే మనకు చాలా క్లియర్ తెలుస్తుంది మనకు ఆ విషయాలు. యాక్చువల్గా నిజంగా చెప్పాలి, ఇర్మియా గ్రంథం కూడా ఎలాంటిదంటే, మనుషుల యొక్క స్థితి ఏంటంటే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు నిరీక్షణ లేదు.
ఎందుకంటే వాగ్దాన దేశమును కాదని వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, విగ్రహారాన్ని బట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ రకమైన శిక్షణ పడుతున్నారు. కానీ ఇంకను అలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా, అంటే దయనీయ పరిస్థితుల్లో మళ్ళీ మనం తిరిగి వస్తామో తెలియదు, మనకు భవిష్యత్తు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే శత్రువు దేశానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామన్న గ్యారెంటీ యాక్చువల్గా లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం చెరపట్టబడి వేరే రాజ్యమునకు చెరగా బానిసలకు వెళ్ళిపోయామంటే, బానిసగా ఉంటుంటే మనము ఆ రాజుతో ఫైట్ చేసి మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోలేం. కాబట్టి తిరిగి మన దేశానికి వస్తాన గ్యారెంటీ లేదు. ఒకవేళ పోయిన బబులోను రాజ్యాన్ని వేరే రాజు ఎవరన్నా వచ్చి పోయిన జయించినా మరలా వాడు మనల్ని తన దేశాన్ని తీసుకుపోతాడు, కానీ మనల్ని ఇక్కడికి పంపించడు. సో కాబట్టి ఒకసారి చెరగా వెళ్ళిపోయామంటే నిరీక్షణ యాక్చువల్ లేదని అర్థం. అలాంటి సందర్భాలు, అలాగ చెరగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల గురించి, యూదా ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వారు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నాకు తెలుసు. అవి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. సరే, దేవుని దగ్గరికి వస్తే మనం నష్టపోతామేమో అని చాలామంది అనుకుంటలేదు. దేవుడి దగ్గరికి వస్తే లాసు, చర్చికి వస్తే మన టైం వేస్ట్, ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీ, నేను చాలా చేసుకోవాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. నీకు ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేనంత ధైర్యాన్ని, నిరీక్షణని దేవుడు మనకి ఇస్తాడు. అని దేవుని దగ్గర రావడానికి అంత ఇంపార్టెంట్. దేవుడు అసలు అన్ని బాగున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడలేదు. ఇవి అసలు బ్రతకాలన్న ఆశ లేదు, చెరగ వెళ్ళిపోయే వాగ్దాన దేశం లేదు, యెరూషలేము దేవాలయం లేదు, మందిరం లేదు, ఈ దేవుడు ఇచ్చినటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, దహన బలులు, అర్పణలు అవేమి అర్పించలేకుండా అన్నిటికీ దూరం అయిపోయారు. భౌతికమైన వాటికి దూరం అయిపోయారు, ఆత్మ సంబంధం వాటికి దూరం అయిపోయారు. వీళ్ళు తమది కాని దేశంలో, తమది కాని భాష ప్రజల మధ్యన సంచరించాల్సి వచ్చింది, వాళ్ళు అక్కడ నివసించాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ మీ గురించి నాకు చాలా విషయాలు, ఆలోచనలు నాకు ఉన్నాయి, అవి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావు, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ ఇచ్చేటువంటివిగా అంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఏం చేస్తాయంటేనంట, మనకి నిరీక్షణ ఇస్తుందంట. ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు కటిక దరిద్రంలో ఉన్నా, బాగా భౌతికమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి బలహీన స్థితిలో ఉన్నా, వేరే ఇంక ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు బాధ తప్ప వేరే ఇదేదీ లేదన్నటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు ఈరోజు నువ్వు ఆలోచించొద్దు, నీకు సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నా. రాబో కాలం మందు అంటే భవిష్యత్తులో అది మీకు సమాధానం ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. అంటే నా ఆలోచనలు అటువంటివి మీకు నిరీక్షణ ఇస్తాయి. అందుకనే మీరు ఈరోజు నా మాట వినండి. ఎందుకంటే నేను రేపటి గురించే, కానీ నేను ఈరోజు చెప్తాను మీకు. దేవుడు ఎప్పుడో చేయబోయే దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? యాక్చువల్గా మీరు జ్ఞాపకం ఉందో లేదో, గురువారం వచ్చాలో తెలుస్తుంది. 70 సంవత్సరాలు మీరు చెరగా ఉంటారని దేవుడు ముందుగానే వాళ్ళు చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు వస్తారు వెనక్కి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలం. అది 70 సంవత్సరాలు అంటే చాలా కాలం. కానీ ఇంక దేవుడు అన్నాడు తెలుసు, అబ్బో 70 సంవత్సరాలు డబ్బు ఏముంది, అప్పుడు ఎందులేంటి వేస్ట్ అని అంటే దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు 70 సంవత్సరాల వరకు నువ్వు తట్టుకొని నిలబడ్డానికి అవసరమైన మాటలు నేను నీకు ఈరోజు ఇస్తున్నాను. ఈరోజు నువ్వు చెరలో ఉంటూ కూడా, నువ్వు అన్యరాజు పరిపాలన కింద నువ్వు ఉంటూ కూడా, బానిసగా ఉంటూ కూడా నేను ఎందుకు బ్రతకాలి అన్న దానికి ఒక రీజన్ ఏంటంటే, మీ గురించి నాకు ఆలోచనలు ఉన్నాయి, అవి మీకు నిరీక్షణ ఇచ్చేటువంటి ఆలోచనలు. కాబట్టి 70 సంవత్సరాలు ఏం బతుకుతామలే, చచ్చిపోతాను అనుకోవద్దు, నువ్వు నిలబడి ఉండు, ఎలాగన్నా బ్రతుకు, తర్వాత మంచి రోజులు నీకు వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. సో నిరీక్షణ ఉంచమంటున్నాడు దేవుడు. ఇప్పుడు నిరీక్షణ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఆ తర్వాత అందుకని చూడండి దేవుడు అక్కడ మాట్లాడుతూ 12వ వచనం చూడండి, మీరు నాకు మొర్ర పెట్టదురని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వస్తారని నేను మీ మనవి ఆలకింతున్నా. సో అక్కడ దేవుడు అందుకు చెప్తున్నాడు చూడండి, నిరీక్షణ ఏం చేస్తుందంటే మీకు ప్రార్థన చేయడం మీకు ప్రేరేపణని ఇస్తుంది. అంటే ప్రార్థన అంటే బేసిక్గా ఏంటి, మనం దేవుని అడుగుతున్నాం. వీళ్ళు చెరలో ఉన్నటువంటి వారికి బేసిక్గా ఏం అడడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇంక అయిపోయింది, మన పని అయిపోయింది అనుకుంటాం. 70 సంవత్సరాల ప్రవక్త చెప్పేశాడు, ఇంకేం మన పని అయిపోయిందిలే, ఇంకా మనకి ఇంక పెద్దగా ఇంక దేనికోసం ఎదురు అవసరం లేదు, మన పని అయిపోయినట్టే అనుకున్నట్టుంటారు. దేవుడు చెప్తున్నాడు, మీకు నిరీక్షణ వస్తుంది, నిరీక్షణ మీకు ఉంది ఖచ్చితంగా. ఈ సిచ్యువేషన్లో కూడా మీకు నిరీక్షణ ఉంది. అప్పుడు ఆ నిరీక్షణ ఏం చేస్తుంది అంటే, వీళ్ళు ప్రార్థించడం వీళ్ళని ప్రేరేపిస్తుంది. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది తెలుసా, ఆ నార్మల్గా నువ్వు చేయనటువంటి కార్యాలు, సహజంగా నువ్వు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి కార్యాలు నువ్వు చేయడానికి నీకు నిరీక్షణ నిన్ను బలపరుస్తుంది, నిరీక్షణ నీకు ప్రేరేపణ ఇస్తుంది. లేకపోతే సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు ఒకసారి చెప్పండి. 70 సంవత్సరాలు చెరలో ఉంటున్నప్పుడు ఇంక ప్రార్థన చేయడం ఎందుకు? ఆల్రెడీ ప్రవక్త చెప్పేసాడు 70 సంవత్సరాలు ఉంటావు, మనం ప్రార్థన చేస్తే 5-6 సంవత్సరాల్లో రిలీజ్ అవుతాము అనుకుంటే లెక్క వేరు. 70 సంవత్సరాల వరకు మీరు బయట రారు,
అని దేవుడు చెప్పేశాడు, వాళ్ళ ప్రవక్త ద్వారా చెప్పేశాడు. ఇప్పుడు చెప్పేది 70 సంవత్సరాలకు అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు 69వ సంవత్సరం చూద్దాంలే అనుకోవచ్చు కదా. కానీ దేవుడు అలా అనట్లేదు. సార్ నిరీక్షణ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు దగ్గరికి మీరు ప్రార్థన చేస్తున్న దగ్గరికి మీరు వస్తారు. నేను మీ మనవి ఆలకిస్తాను. ఎందుకు ప్రార్థన చేస్తారంటే నిరీక్షణ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. మనం ఎందుకు శనివారం ఎందుకు ప్రార్థన చేస్తామంటే గత్యంతరం లేక, ఏమి చేతకాక, ఏమి చేయలేక, చేసేదల్లా ప్రార్థన కానీ ప్రార్థన చేస్తున్నాం కాదు. నిరీక్షణ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ ఉంది, మొరాలకించే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇరుకులో విశాలత ఇచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమి చేత కదా కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అని కాదు. నిరీక్షణ ఉంది కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రాబ్లం అయితే ఇలా ఉంది కానీ జవాబు ఉందని తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇలా దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకనే మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక్కడ కేవలం దేవుడు సందర్భాన్ని బట్టి ప్రార్థన గురించే మాట్లాడుతున్నాడు. కంటాను చూడండి, ప్రతిదీ ఈవెన్ నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటూ కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క నామమును నువ్వు గొప్పగా మాట్లాడడానికి కూడా నిరీక్షణ కారణం. ఎందుకు? ఎప్పుడైనా సరే ఎలాగున్నా సరే ఖచ్చితంగా పౌలు ఫిలిప్పీ పత్రిక అంటారు చూసారు, మరలా చెప్పుదును ఆనందించండి. పౌలు జైల్లో ఉంటే మాట చెప్పాడు. ఎందుకు ఆనందించాలంటే నిరీక్షణ మనకి ఉంది కాబట్టి. నువ్వు ఈ రోజు గురించి చూడొద్దు, రేపటి గురించి నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనం తెలుసుకోకపోయినా, మనకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా దేవుడికి ఏదో ఒక మంచి ప్లాన్ ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంది. అది ఉందన్న విషయం నీకు అర్థమైనప్పుడు, ప్రాబ్లం తీరిన తర్వాత నేను పాట పాడతానండి, గట్టిగా చప్పలు కొడతాండి కాదు, అది తెలిసినప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ అంటే ప్రతి వాళ్ళు కూడా సహజంగా చేయనటువంటి కార్యాలు నిరీక్షణ గలవారు చేస్తారు. అందుకని యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని బేసిక్ మనం పాట పాడతాం. కానీ మనకేం బోల్డ్ లోట్లు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక అవసరం ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు. కానీ యెహోవా నా కాపరి నాకేం కలుగుదు అంటున్నామంటే నువ్వు అబద్ధం పాడుతున్నావు అని కాదు. నీ స్థితి ఎలా ఉంది కానీ పాడాలి కాబట్టి పాడుతున్నామండి అని కాదు. క్రైస్తవ పాటలు ఎందుకు పాడతామో అలా ఎందుకు మన పరిస్థితులకి మ్యాచ్ అయిపోయిన ఎందుకు పాడతామో అర్థం చేసుకోవాలి. మ్యాచ్ అయ్యేది పాడడానికి కాదు. నీ సిచ్యువేషన్ ఏది ఉందో అది పాడడానికి మనం ఇక్కడ లేవు. మనకే ఫీలింగ్ ఉందో దాన్ని పాడడానికి ఇక్కడ మనం లేవు. మనం ఎలా ఉందామనుకుంటామో దాని గురించి మనం పాడతాం, కానీ ఎలా ఉన్నామో దాని గురించి మనం పాడం. ఎలా ఉండబోతున్నామో లేదా ఎలా ఉండాలనుకుంటే దాని గురించి ఎందుకు పాడతామంటే మనకు నిరీక్షణ ఉంది కాబట్టి ఈరోజు గురించి ఆలోచించాం, రేపటి గురించి ఆలోచన చేస్తాం. అందుకనే మనం చూస్తారా, నిరీక్షణ గలవారు ప్రతిదీ కూడా యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తారు. అదే నిరీక్షణ లేనివాడైతే ఏం చేస్తారంటే ఏదో పాటలు పాడాలి కదా, 4 పాటలు పాడేద్దాము, అవగొట్టేద్దాం, ఏదో 4 మాటలు చెప్తారు, వినేద్దాము, ఇంటికి వెళ్ళిపోద్దాము. క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళకపోతే బాగోదు. అలా రారు క్రిస్టియన్స్. నిరీక్షణ గలవారు ఎలా వస్తారంటే ఖచ్చితంగా వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఎవరైనంత బూస్టింగ్ దేవుని యొక్క వాక్యం వల్ల మన హృదయాల్లో కలుగుతుంది. అది మనల్ని బలపరుస్తుంది. అందుకని వెళ్ళినప్పుడు ఏదో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అది ఎక్కడ రానటువంటి ఒక ప్రేరేపణ, ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక ఆనందం వాక్యం మనకి ఇస్తుంది కాబట్టి అందుకని చర్చకు రావాలని ఇంట్రెస్ట్ మనకి ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనటువంటివి అయితే మాత్రము కాదు దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? మరి దేవుడి దగ్గర మనం ఎందుకు రాకూడదు? దేవుడికి మంచి ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి కదా. ఈవెన్ ఇదేదో చర్చకొచ్చి వాక్యం వినేటప్పుడే కదా, ఈవెన్ సువార్తల్లో కూడా ఉందో తెలుసా మీకు? అది సువార్తల్లో కూడా పేదలకు సువార్త ప్రకటించడానికి అని బైబిల్లో ఉంది. ఎందుకని? వాళ్ళకు పేదలకు కూడా గుడ్ న్యూస్ ఉంది. ఇక్కడ పేదలకు కూడా గుడ్ న్యూస్ ఉంది. బంధం అన్నటువంటి వారికి దేవుడు విడుదల ఇస్తాను అంటున్నాడు. అదొక గుడ్ న్యూసే. ఇలాగా సువార్తల్లో కూడా ప్రతిదీ గుడ్ న్యూస్ ఉంది. అందుకని లైఫ్ బాగుంటుంది అన్నాం కాబట్టి దేవుని నమ్ముకోవడానికి దేవుని దగ్గర మనం ముందుకి వస్తున్నాం. అక్కడ స్టార్ట్ అయినటువంటి నిరీక్షణ కంటిన్యూ అవుతూనే ఉండాలి. అందులో చూడండి, భక్తులందరికీ జీవితాలు దేవుడు కార్యం చేశాడు. అబ్రహాం ఉన్నాడు చూడండి. అబ్రహాం యాక్చువల్గా చరిత్ర ఏం చెప్తుంది అంటే, అబ్రహాం అంటే ఏవో అన్య దేవతల విగ్రహాలు ఏవో చేసుకుని అమ్ముకొని బ్రతుకుతుండేవాడంట. చెప్పండి చూడండి, చిన్న చిన్న బొమ్మలు చేసుకుని బ్రతికేవాడు. కానీ అబ్రహాముని దేవుడు ఎలా మార్చాడు ఒకసారి ఆలోచించండి మీరు. అబ్రహాముని దేవుడు ఎలా మార్చాడు మనకు చాలా తెలుసు కాబట్టి నేను బైబిల్ తీయకుండా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు చాలామందికి తెలుసు. అది కానీ 12వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది అబ్రహాం గురించి. అబ్రహాం దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రోజున ప్రత్యక్షమై ఏమన్నాడు? నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని వదిలి సొంత ఊరిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జన్మగా నేను చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక జన్మలు నువ్వు తండ్రిగాను ఉంటావు, నువ్వు గొప్పగా ఉంటావు. ఎంతగానంటే నిన్ను పైకి తీసుకొస్తానని మాత్రం చెప్పట్లేదు అంటున్నాడు, నువ్వు 10 మందికి నువ్వు ఉపయోగపడేలాగా నేను నిన్ను చేస్తాను. ఎక్కడ చిన్న చిన్న విగ్రహాలు చేసుకొని బతికే అబ్రహాం ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్పది చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలాంటి అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ ఒకసారి ఆలోచించండి. అసలు కనీసం తన లైఫ్ అంత బాగుండాలని కనీసం అసలు అబ్రహాం అన్న ఊహించుంటాడా? అబ్రహాం ఉన్న కండిషన్లో అయితే అలా అనుకోడు.
సపోజ్ అన్న రోజుకు అబ్రహాం కనుక రోజుకు 10 విగ్రహాలు అమ్ముకుంటే మ్యాక్సిమం ఏమనుకుంటాడంటే ఈరోజు 15 విగ్రహాలు అమ్ముకుంటే బాగుంటాను అనుకుంటాడు. మ్యాక్సిమం అంతే. ఆయనకి అంతకు మించి ఆయన ఊహ అంతకు మించి వెళ్ళదు కూడా. కానీ దేవుడు సడన్గా వచ్చేసి ఆయన ఇమాజినేషన్ పవర్ని దేవుడు ఎన్లార్జ్ చేశాడని చెప్పవచ్చు, విస్తరింపజేసాడని చెప్పొచ్చు, స్థాయిని పెంచాడని చెప్పొచ్చు. మనం ఏమంటున్నాడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, విగ్రహాలు చేసుకొని ఊరిని ఏదో బ్రతికేటువంటి ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. బేసిక్గా మనం ఒక మనిషి కనుక మంచి మోటివేషన్తో కనుక ఒక యవనస్తుడు కానీ ఎవరు చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరన్నా ఒక మంచి మోటివేషన్తో కనుక ఉంటే బేసిక్గా మనం ఇంప్రెస్ అవుతాం. ఎంతవరకు తెలుసా? ఎంతవరకు బేసిక్ మోటివేషన్ ఉంటుందంటే నేను బాగా చదువుకోవాలి, నేను కష్టపడాలి, నేను పైకి రావాలి. అది చూసే మనం ఇంప్రెస్ అయిపోతాం. వాళ్ళ చూడండి భలే మోటివేషన్తో భలే ప్రతిదీ భలే చేస్తున్నారండి, అలా ఉండాలంటాం మనం. కానీ అలా ఉండాలని లోకం చూసి మెచ్చుకుంటుంది. ఆ దర్శనము అది ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళు ముందు చూపు ఎంతవరకు వెళ్ళింది అంటే నేను బాగుండాలి అంతవరకు వెళ్ళింది. కానీ అబ్రహాం దేవుడు వచ్చి సీన్లోకి వచ్చినాడు అంటే అబ్రహాం నువ్వు బాగుండాలంటలేదు. అబ్రహాము నువ్వు 10 మందికి ఉపయోగపడతావు, నేను నిన్ను మారుస్తాను. ఇది ఎవరికీ సహజంగా రాదు. అసలు నేను బాగుండాలని కష్టపడేటువంటి ఆ మోటివేషన్తో బ్రతికేటువంటి వాళ్ళే ప్రపంచంలో చాలా తక్కువ మంది. 100 మందిలో 10 మంది ఉంటారేమో మ్యాక్సిమం. పర్పస్ఫుల్గా ప్రతిదీ చేసి పైకి రావాలనుకునేటువంటి వాళ్ళు. ఆ 10 మందిని చూసి మనం ఇంప్రెస్ అయిపోతుంటాం. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను నిన్ను కాదు, నిన్ను పైకి తీసుకున్నాడమే కాదు, నీ ద్వారా 10 మంది పైకి వచ్చేస్తారు. నేను నిన్ను చేస్తాను. నేను నిన్ను తేడం కాదు, నీ వలన 10 మంది పైకి వచ్చేలాగా నేను నిన్ను చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన, ఎప్పుడైనా సరే అబ్రహాం ఊహల్లోకి వస్తుంది అసలు అలాంటి ఆలోచన, అంత నిరీక్షణ, నేను కూడా ఆ రేంజ్లోకి వెళ్ళొచ్చా అన్న ఆలోచన అబ్రహాంకి అసలు సహజంగా లేదు. ఎందుకంటే చుట్టూన్న ప్రపంచం ఎవరు కూడా ఆ స్థాయిలో ఒక ఆలోచన, ఒక నిరీక్షణ ఎవరు కూడా ఇవ్వలేరు. అది దేవుడు సీన్లోకి వస్తేనే, దేవుడైతేనే ఆ రేంజ్లో దేవుడు మాట్లాడతాడు. అలా వచ్చి అబ్రహాంతో మాట్లాడు. అందుకని అబ్రహాము సొంత గ్రామాన్ని, ఆ రోజుల్లో సొంత గ్రామం వదిలేయడం అంటే నువ్వు నీ ఐడెంటిటీని వదిలేసుకున్నట్టు ఓ రకంగా. నీకు బలం, అక్కడ సొంత ప్రజల మధ్య నీకు బలం ఉంటుంది. దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకని? అబ్రహాం ఒక నిరీక్షణ వచ్చింది. విగ్రహాన్ని వదిలేసాడు. ఎందుకంటే దీనికంటే నా లైఫ్ ఇంకా బెటర్గా మారుస్తానని ఒక ఆయన వచ్చి చెప్పాడు. అది వినడానికి చాలా బాగుంది, అది చేస్తానని, కాబట్టి నేను ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంటాను అని సొంత జనాన్ని వదిలేసి కాదని వెళ్ళాడు. ఎందుకని? అబ్రహాంకి దేవుడు నిరీక్షణని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చాడు. అంటే అబ్రహాం విశ్వాసం వచ్చేసింది, వదిలేసాడు అన్నాం. గ్రాడ్యువల్గా విశ్వాసంలో ఎదిగాడు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక ఆశను అబ్రహాములో లేనటువంటి ఒక దాన్ని దేవుడే అబ్రహాముకు పుట్టించాడు. సరే, అందుకని అంటాను చూడండి, దేవుడి దగ్గరికి వచ్చిన అన్నీ వదిలేసుకోమంటాడేమో దేవుడిని చాలామంది అనుకుంటారు. అలాగా నేను చెప్పే క్రిస్టియన్స్ గురించి. మనకి నిజంగా మన దేవుడు ఎలా అంటాడో మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గరికి వస్తే ప్రతిదీ వదిలేసుకోమని చెప్తాడండి అనుకుంటాం. ధనం గురించి దేవుడు చెప్పాడు, వదిలేసుకోమని చెప్పాడు అనుకుంటాం. దేవుడు ప్రతిదీ వదిలేసుకోమని చెప్పలేదు. యాక్చువల్ కొన్ని ఎందుకు వదిలేసుకోమన్నాడంటే, నీకు అంతకంటే బెటర్ లైఫ్ నేను నీకు ఇస్తానన్నాడు కాబట్టి కొన్ని వదిలేమన్నాడు దేవుడు. ఎందుకంటే ఇది వదిలేస్తే కానీ నువ్వు దాన్ని పట్టుకోలేవు, కాబట్టి దీన్ని వదిలేసి నేను చూపించిన దేశానికి వెళ్ళు, అక్కడ నేను బెటర్గా మారుస్తాను, గొప్ప స్థితిని నేను నీకు ఇస్తాను. అలా అబ్రహాం యొక్క స్థితికి ఒక నిరీక్షణ ఇచ్చినటువంటి వాడు దేవుడు. దేవుడు సీన్లోకి వచ్చి ఏమి లేనటువంటి వ్యక్తికి ఒక నిరీక్షణ ఇచ్చి నేను కూడా బాగానే బ్రతకచ్చంట, నేను కూడా పైకి వస్తానంట అనేటువంటి ఒక ఆశను, నిరీక్షని చిగురింపజేశాడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు. అలాగే చూడండి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలా యాకోబు చూడండి, యాకోబు లైఫ్ మనకు తెలుసు. జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. యాకోబు సంగతి మనకు తెలుసు, చాలా ముండోడు, చాలా గట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే తనకు కావాలనుకున్నప్పుడు, దానికి ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా గొడవాడైనా సరే లాక్కుంటాడు, మోసం చేసైనా లాక్కుంటాడు. అలాంటి ఒక రకంగా చెప్పండి, అంత పట్టుదల ఉంది మనిషికి. తను ఒకటి అనిపించినప్పుడు దాన్ని ఖచ్చితంగా సాధించుకొని తీరుతాడు. అది చిన్నప్పటి నుంచి ఉంది ఆయనకి. అది జ్యేష్ఠత్వ హక్కు కూడా వాళ్ళన్నీ వీక్నెస్ని చూసుకొని జ్యేష్ఠత్వ హక్కును కూడా లాక్కున్నాడు ఆయన. ఆ తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత వాళ్ళ తండ్రి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశీర్వాదం కూడా అలాగనే దొంగిలించాడు అలాంటి వ్యక్తి. యాక్చువల్గా మీరు బైబిల్లో చూడండి, యేషవేమో యాక్చువల్గా అంట అడవులోకి వెళ్ళి వేటాడి తెచ్చుకొని అరణ్యంలో ఎక్కువ సంచరించి నివసించడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళిద్దరి గురించి ఇంట్రడక్షన్లో చూస్తే యేషవేమో అరణ్యంలో తిరిగి వేటాడి బ్రతికేటువంటి వాడు, ఎక్కువ అరణ్యంలోనే ఉండేవాడు. ఒక రకంగా వేటాడుతాను కాబట్టి, హంటర్ కాబట్టి మంచి మొరటుగా, మంచి స్ట్రాంగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు అనుకుంటాం. బైబిల్ ఈయన యాకోబుని కదా, ఆయన గుడారంలోనే ఉన్నాడంట. అంటే బేసిక్ ఎక్కడ బయటికి వెళ్ళడు ఈ మనిషి, ఇంట్లో ఉంటాడు. అంటే బేసిక్గా ప్రపంచమే తెలియదు ఆయనకి, ఇంట్లోనే వాళ్ళ అమ్మ దగ్గర అలాగున్నా ఉంటాడు. కాబట్టి ఎలా ఉంటాడు, చాలా సాఫ్ట్గా ఉంటాడు. ఆడ బయట తిరుగుతున్నాడు కాబట్టి బాగా రఫ్గా ఉంటాడు అనుకుంటాం. యాక్చువల్గా ఇద్దరు క్వైట్ ఆపోజిట్. యాక్చువల్గా బయట ఉన్నవాడేమో చాలా అమాయకుడు, వేటాడు తిరుగుతున్నట్టు అంటాడు, చూడడానికేమో కఠినంగా కనపడు, కానీ వాడు అమాయకుడు. ఇక్కడ ఇంట్లో కూర్చొని ఇంకేం తెలియదండి, ప్రపంచమే తెలియదండి, ఈ 4 గోడల మధ్య ఉన్నాడు అనుకున్న వాడేమో చాలా ముదురు.
అన్నీ తెలుసు. ఓ టైం వచ్చినప్పుడు ఆశీర్వాదాలు కూడా అలాగనే లాక్కున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళన్నీ చంపేస్తాను తెలిసినప్పుడు పారిపోతున్నాడు. అక్కడ బైబిల్ మనం చూస్తూ ఒక టైం రాయిని తలాడు చేసుకుని నిద్రపోతున్నాడు. దేవుడు దర్శించాడు, మనకు తెలుసు అది. దేవుడు దర్శించి ఆ దర్శనం చెప్తున్నాడు. అక్కడ ఎగ్జాక్ట్ అబ్రహాంతో దేవుడు ఏదైతే మాట్లాడో ఈ మొండువాడైనటువంటి యాకోబుతో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడు. నువ్వు మళ్ళీ తిరిగి గొప్ప సంపత్తో, నువ్వు చాలా గొప్ప సమూహంగా నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి నువ్వు వస్తావని అబ్రహాంతో ఎలాగైతే వాగ్దానం చేశాడు అలాగే దేవుడు యాకోబుతో కూడా మాట్లాడాడు. అలా మాట్లాడగానే ఆయనలో ఒక నిరీక్షణ వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ తర్వాత ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా చాలా మారిపోయింది తెలుసా. దేవుడు వచ్చి దర్శించి మాట్లాడిన తర్వాత అంటే ఎలా మారిపోయింది, ఆయన వైఖరి ఎలా మారిపోయింది అంటే ఎప్పుడు ప్రతిదీ మోసం చేసైనా సరే లాక్కొని సంపాదించుకోవాలి, అలాగైతేనే ఈ లోకంలో పైకి వస్తాము అనుకోనే కఠినంగా బ్రతికేటువంటి యాకోబు లాంటి వ్యక్తి సడన్గా దేవుడు దర్శించి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను గొప్పగా నేను పెడతాను అని దేవుడు చెప్పిన తర్వాత ఆయన పైకి జీవితంలో పైకి రావాలన్నటువంటి ఆలోచన విధానమే, ఆ మార్గమే మారిపోయింది. ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నెక్స్ట్ టైం ఆయన దొంగిలించిన దాని గురించి వేటి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అన్నాడు సడన్గా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా నేను వెలుచున్న మార్గం మందులో నాకు క్షేమాన్ని ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసి కట్టుకోవడానికి వస్త్రాలు భుజానికి ఆహారం ఇస్తే నాకు చాలన్నాడు. ఇంతకుముందేమో ఎలాగైనా సరే పైకి వచ్చేయాలి, ప్రతిదీ నేను సంపాదించుకోవాలి, మా అన్నిటి కూడా నాకే కావాలి అన్న వ్యక్తి సడన్గా చూడండి, ఒక్కసారి దేవుడు దర్శనంతో ఎలా మారిపోయాడంటే, ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే దేవుడు నేను గొప్పగా మారుస్తున్న తర్వాత కూడా దేవుడు గొప్పగా మారుస్తున్నప్పుడు ఏమనుకోవాలి, అయితే అంతా దేవుని చిత్తమేమో వాళ్ళే, అందుకని ఇవన్నీ ఇలాగా జరుగుతుంది, మోసం చేయడం దేవుని చిత్తం, ఎందుకంటే దేవుడు గొప్పగా ఉంచుతామంటున్నాడు అనుకోవట్లేదు ఇక్కడ. అప్పటి వరకు అలా ఆలోచించినటువంటి వ్యక్తి సడన్గా దేవుడు దర్శించిన తర్వాత ఆయనలో అది ఎంత తృప్తినిచ్చిందంటే ఇప్పుడు వెంటనే ఆయనకి ఇంకా ఆశ, యాక్చువల్గా నిన్ను గొప్పగా చేస్తానప్పుడు ఇంకా పెరిగిపోవాలి కదా ఆశ, డిజైర్, పైకి రావాలని ఇంకా పెరగాలి కదా, కానీ తగ్గిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. అంటున్నాడు, ప్రభా నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నాకు క్షేమాన్ని ఇస్తే చాలు, పైగా అదే అక్కడితో ఆగలేదు అంటున్నాడు, నేను దశమం కూడా ఇస్తాను. అప్పటివరకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియనటువంటి వ్యక్తి సడన్గా ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి చెప్తాను అక్కడ దేవుడు ఎక్కడన్నా నువ్వు దశమం దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పలేదు, కానీ ఇస్తా అన్నాడు. దేవుడికి మన దశమాలు కానుకలు యాక్చువల్గా అవసరం లేదు, నువ్వు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలి, నీకు మనసులో కనిపించాలి, అప్పుడు నువ్వు దాన్ని ఇవ్వాలి. దేవుడు ప్రతిసారి దశమం దేవుడు బోధించడానికి కాదు, యాక్చువల్గా దేవుడు ఇమ్మని యాక్చువల్గా అడగట్లేదు. కానీ ఇక్కడ ఒక మనిషి చూడండి చెప్పకుండా దేవుడు దశమం అసలు టాపిక్ ఎత్తలేదు. నీ లైఫ్ ఎంత బాగుంటుంది అన్న తర్వాత నా లైఫ్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు నేను ఎందుకు సంపాదించుకోవడం గురించి ఎందుకు ఆలోచించాలి, ఇప్పుడు ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అన్నాడు నేను నీకు తిరిగి ఇస్తాను. ఇప్పుడు ఎందుకు నాకేం అవసరం లేదు అని ఎందుకు అన్నాడు, నేను నీకు తిరిగి దశమం ఇస్తాను అన్నమాట ఎందుకన్నాడంటే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే పైకి రావడం గురించి నేను పోరాడాల్సిన పని లేదు, పైకి రావడం గురించి నేను స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు అని, భౌతికంగా బలాన్ని కుతంత్రాన్ని ఉపయోగించి ఫైట్ అవసరం లేదు, నన్ను పైకి తీసుకుని రావడానికి నాకంటే బలవంతుడు ఒక ఆయన నాకు సపోర్ట్ చేస్తానని అంటున్నాడు, కాబట్టి నేను ఎందుకు ఫైట్ చేయాలి. అందుకని చూడండి అది లైఫ్లో ఖచ్చితంగా ఆ లైన్ ఖచ్చితంగా కనబడుతుంది. అందుకని వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తరచుగా మోసం చేస్తున్నా సరే ఈయన మాత్రం ఎక్కడ కూడా కోర్టులో కేసే లేదు, గొడవలు లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఆయనకు నిరీక్షణ ఉంది. మోసం చేసే వాళ్ళు ఉంటే కూడా ఇంకెందుకు అక్కడ బ్రతికాడంటే నిరీక్షణ ఆయనకి ఏంటంటే దేవుడు ఖచ్చితంగా పైకి దేవుడు నన్ను తీసుకొస్తున్నాడు కాబట్టి ఈయన ఎన్నిసార్లు నా జీతాన్ని మార్చినా సరే నేను ఖచ్చితంగా పైకి వచ్చే తీరుతాను. ఎందుకంటే ఈయన చూస్తే జీతం ప్రతిసారి అవకాశం దొరకడంలో జీతాన్ని కట్ చేస్తున్నాడు. ఈయన ఏ చిన్న ఛాన్స్ దొరుకుతుందో నా కష్టాన్ని తను లాగేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నా కష్టం ఎక్కడికి పోదు అని నమ్మాడు కాబట్టి ఇంకక్కడ సిన్సియర్గా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. అక్కడ అన్యాయం జరుగుతున్న దాని మధ్యలో నమ్మకంగా పనిచేశాడు. ఎందుకంటే నేను పైకి రావడానికి కారణము ఈయన కాదు, నేను పైకి రావడానికి కారణం దేవుడు అవుతాడు. అది నమ్మాడు కాబట్టి అతని లైఫ్లో క్లియర్గా కనబడింది. అందుకని ఆయన అలాగ ఆయన బిహేవియర్ కూడా మార్పు వచ్చేసింది. దేవుడు వచ్చి ఆ మాటలు చెప్పగానే ఆయన బిహేవియర్ మొత్తంలో మారిపోయింది. ఇప్పుడు పెద్దగా ఏం ఆశపడుతున్నాడు, ఏం ఆశపడలేదు. ఇప్పుడు అలాగని నిరీక్షణ లేనటువంటి వాడు అని చెప్పట్లేదు, అన్నీ కావాలనుకున్నటువంటి వాడు, తృప్తి లేనటువంటి వాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తృప్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఇప్పటికిప్పుడైతే నేను సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఇప్పటికిప్పుడు నాకు అసంతృప్తిలో బ్రతకట్లేదు, అసంతృప్తిలో లేడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నాకు క్షేమాన్ని ఇచ్చి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నాకు భోజనం ఇస్తే చాలా, నాకు ఇంకేం అవసరం లేదన్నాడు. అదేం చెప్తుంది, నిరీక్షణ లేదు అని కాదు అర్థం. అదేం చెప్తుందంటే నాకు ఎప్పటికిప్పుడు నాకు తృప్తి ఉంది. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే నాకు ఏమి వద్దన్నది నిరీక్షణ కాదు. నిరీక్షణ చెప్తుంటే ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్లు ఉన్నా, ఎన్ని లోట్లు ఉన్నా సరే ఇప్పటికిప్పుడైతే నేను సెల్ఫ్ సాటిస్ఫైడ్, అంటే నాకు ఏదున్నా ఏది లేకపోయినా నేను తృప్తిగానే ఉన్నాను. అలాగని రేపటి గురించి ఎటువంటి ఆలోచన లేదా అంటే రేపు ఖచ్చితంగా నిరీక్షణ ఖచ్చితంగా ఉంది.
కానీ అలాగని ఈరోజు తృప్తి ఉంది కాబట్టి ఆ తృప్తి ఏం చేస్తుందంటే ఇతరుల గురించి సొనుక్కోదు, ఇతరుల గురించి సొనుక్కోదు. దానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే ఈరోజు తృప్తి ఉంది కాబట్టి నువ్వు సొనుక్కోవు. రెండోది ఏంటంటే ఈరోజు నాకు లోటు ఉన్నా రేపెల్లుండో దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నిరీక్షణ ఉంది కాబట్టి రేపెల్లుండి నా జీవితం బాగుంటుంది. ఈరోజు నేను ఇలా బలహీనంగా కనబడచ్చు, ఈరోజు నేను అందరికీ చిప్ప కనబడచ్చు, ఈరోజు అందరూ నన్ను తక్కువగా చూడవచ్చు, కానీ రేపెల్లుండి ఖచ్చితంగా నేను కూడా పైకి వస్తాను. ఆ నిరీక్షణ దేవుని యొక్క వాక్యం వలన వస్తుంది. అందులో నిరీక్షణ గలవారు అందుకని చూడండి మనుషుల గురించి సొనుక్కోరు. యాక్చువల్గా నిరీక్షణ ఉంటే సొనుక్కోం మనం మనుషుల గురించి. నిరీక్షణ ఉంటే మనం పనిచేసే చోట జీతం తక్కువ ఇస్తానని మేనేజ్మెంట్ మీద సొనుక్కోము. బేసిక్ సొనుక్కున్నామంటే అర్థం ఏంటంటే నీకు నిరీక్షణ లేదు. ఇజ్రాయేల్ అరణ్య యాత్రలో ఎందుకు అన్నిసార్లు సొనుక్కున్నారు? రోజు అద్భుతం దేవుడు చేస్తున్నా సరే ఎందుకు సొనుక్కున్నారంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. కానీ నిరీక్షణ గలవారు అన్ని లక్షల మధ్యలో ఇద్దరున్నారు నిరీక్షణ గలవారు, వాళ్ళు సొనుక్కోలేదు. ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ ఉంది. దేవుడు కనుక మనం ఎంత ఆనందిస్తే ఖచ్చితంగా మన వాగ్దాన దేశంలో మనం ఖచ్చితంగా వెళ్తాం. అది నిరీక్షణ. వాళ్ళకి అదే భోజనము, ఈ లక్షల మందికి అదే భోజనము, అంతా వాళ్ళకి వీళ్ళు ఒకే పరిస్థితులు ఉండకూడదు. ఇంకనూ ఇద్దరు మాత్రం నిరీక్షణ గలవారే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ ఉంది, వీళ్ళకి నిరీక్షణ లేదు. అందుకని భోజనం చేసి కూడా సొనుక్కుంటారు. కడుపు నిండా ఉదయం దేవుడు భోజనం ఇచ్చాడు, మళ్ళీ రాత్రి భోజనం లేదని మళ్ళీ రాత్రి సొనుక్కుంటారు. మనం ఆ సొనుగుడు యాక్చువల్ ఏం చెప్తుంది అంటే ఇతరుల గురించి ప్రతిసారి తరచుగా మనం చెడుగా మాట్లాడుకుంటూ ఉంటున్నామంటే అది ఏం చెప్తుందంటే నీకు యాక్చువల్ నీకు దేవుని యందు నీకు నిరీక్షణ లేదని చెప్తుంది. అప్పుడు కనుక మనం ఉంటే మనం ఏం చేయాలంటే నీ దృష్టిని మనుషుల మీద తీసి నువ్వు దేవుని మీద పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు నువ్వు ఆయన మీద నువ్వు పెట్టడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆయన గురించి నీకు అర్థమవుతుంది. ఆయన ఉద్దేశాలు నీకు అర్థమైనప్పుడు, ఆయన అంత బలవంతుడు నీకు అర్థమైనప్పుడు అప్పుడు మనుషుల గురించి నువ్వు సనుక్కో. ఎందుకంటే మనుషులు నన్నేమి చేయగలరు. యోసేపు ఎగ్జాక్ట్ అదే. యోసేపు కూడా చూడండి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి వాళ్ళందరికీ ఎందుకు దేవుడు దర్శనం ఎందుకు ఇస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర అప్పుడు బైబిల్ లేదు, దర్శనమే వారికి దేవుని యొక్క వాక్యము. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వాళ్ళు స్పెషల్ అంటే వాళ్ళకి ఏదో దేవుడు కళ్ళ ఇచ్చాడు, మాకేమో రాలేదండి అనుకోకండి. ఇప్పుడు మన కళ్ళ దర్శనం అవసరం లేదు, మనకి ఇప్పుడు వాక్యము ఉంది. ఈ వాక్యమే నీకు ఒక ఊహనిస్తుంది నీ జీవితం గురించి. ఈరోజు నేను నిరీక్షణ చెప్తున్నప్పుడు నీ ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం నీకు ఉందో వాక్యం మనకు చెప్తుంది. వాళ్ళకి వాక్యం లేదు కాబట్టి దేవుడు దర్శనాలు కళ్ళు ఇచ్చాడు దేవుడు వారికి ఆ రోజున. అలాగే యోసేపుకు కళ ఇచ్చాడు దేవుడు. ఏమన్నా చాలాసార్లు కళ బేసిక్గా సారాంశం ఏంటో కళ అంటే అన్నదమ్ములందరూ కూడా ఈయనకి నమస్కారం చేస్తారు. ఆ పనులన్నీ కూడా అంటే ఈయన పనికి శాస్త్ర నమస్కారం చేసినంట. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అంటే ఈయనకి నమస్కారం చేసినంట. వాళ్ళ అన్నదమ్ములంట 12 మంది ఉన్నారు. 11 పనులు వచ్చి ఒక పనకు వంగిని నమస్కరించినాయి. వాళ్ళకి అర్థమైపోయింది 12 మనమే కదా, వీడు 12వాడు, వీడికంటే 11 మనందరం కూడా నమస్కారం చేస్తామంట. అసూయపడ్డారు, కోపపడ్డారు, ద్వేషించారు వాళ్ళు. కానీ యోసేపు ఎంత సీరియస్గా ఒక దర్శనాన్ని ఒక కళను నమ్మాడు ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి అన్నాడు నేను బాగుంటాను అని ఆయనకు అర్థమైపోయింది. ఎలా తెలిసింది? అది దేవుడు దాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చూడండి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అమూల్యమైనటువంటి ఒక మంచి ఈ వరం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితం చేసే పెద్ద మేలు ఏంటో తెలుసా? నీ జీవితం నీ ఫ్యూచర్లో ఒక దర్శనం దేవుడు ఇస్తాడు చూసారా, అదే గొప్ప దేవుడు చేసిన గొప్ప మేలు అంటాను నేను. అది లేక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. అది లేక చాలామంది దిగులు పడుతూ భోజనం కూడా చేయడం మానేస్తారు. భోజనం వండుతారు, ఉంటుంది కానీ తినరు, ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి నిరీక్షణ లేదు వాళ్ళకి. అందుకే మంచి డిష్ వండుకున్నా సరే భోజనం చేయడానికి ఇంట్రెస్ట్ మనకి ఉండదు. ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించట్లేదు అంటాం. ఎందుకంటే మనకు నిరీక్షణ లేదు. కానీ దేవుడు చేనులోకి వచ్చినప్పుడు దేవుడు మన నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని చూడండి దేవుడు చేసే గొప్ప మేలు ఏంటో తెలుసా? నీ జీవితంలో భౌతికంగా కార్యములు చేయడం, మేలు చేయడం అంత గొప్ప విషయం అయితే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ దేవుడు గొప్పగా అసలు స్టార్టింగ్ ఎక్కడ అంటే దేవుడు ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుడు నీకంటూ ఒక దర్శనాన్ని దేవుడు ఇస్తాడు చూసారా. దర్శనం అంటే ఓహో నేను కూడా ఇలా ఉండొచ్చా. దర్శనం అంటే రాత్రి పడుకున్నప్పుడు నేను ట్రాన్స్ లాంటి దాని గురించి మాట్లాడలేదు, ఏదో సడన్ ఊహా ప్రపంచంలోకి వెళ్ళి అలా మాట్లాడలేదు. నువ్వు కూర్చొని వాక్యం ఉంటున్నప్పుడే నేను యోసేపు గురించి మాట్లాడుతున్నా, యాకోబు గురించి మాట్లాడుతున్నా, అబ్రాహాము గురించి మాట్లాడుతున్నా, అది నీ గురించి దేవుడు మాట్లాడుతున్నా నీకు అనిపిస్తుంది చూసారా. అది దేవుడు ఇచ్చేటువంటి దర్శనం. అది దేవుడు ఇచ్చే దర్శనం. అది చాలా గొప్పది తెలుసా. అందుకే దేవుడు దాన్ని ఇస్తున్నాడు. అది చాలా గొప్పది అంటాను. నువ్వు ఈ కనులతో చూసేదానికంటే నువ్వు నీ దేవుడు ఇచ్చినటువంటి మనసుతో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రేరణ పొంది నీ జీవితం గురించి ఊహించుకుంటావు చూసారా, అది చాలా బలమైంది అంటాను. అది చాలా చాలా బలమైంది. దేవుడు అబ్రహాముకి ఆ ఊహనే ఎన్లార్జ్ చేసే ప్రయత్నం చేశాడు, పెంచే ప్రయత్నం చేశాడు. అలాగే యోసేపుకి అంతే, యాకోబుకి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఒక ఇమాజినేషన్ పవర్ ఇస్తున్నాడు దేవుడు వారికి. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా అలా ఉండొచ్చా అంటే ఏంటి, నేను అందరికంటే చిన్నోండి. యోసేపు విషయానికి వస్తే అందరికంటే చిన్నోండి,
కానీ అందరూ మా అన్నదమ్ములు కూడా నాకు నమస్కారం చేస్తారా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఎప్పుడు కూడా చిన్నవాడు పెద్దోడికి నమస్కారం చేస్తారు. ఈవెన్ ఇప్పటికైనా యాక్చువల్ అయితే పద్ధతి ఏదో అనుకోండి, కానీ చెప్తున్నాను ఓల్డ్ టెస్టిమెంట్ అది మరీ ఎక్కువ, అది ఖచ్చితంగా. అంటే బేసిక్గా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం చెప్పుకోవాలంటే బేసిక్గా ఏంటంటే చిన్నోడు పెద్దోడు ప్రైజ్లాడు చెప్పాలి, చిన్నోడు ప్రైజ్లాడు చెప్పాలన్నమాట. అంటే బేసిక్గా అలాంటి పద్ధతుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది అది. కానీ అక్కడ దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? మేమందరం నీకు నమస్కారం చేస్తాం వాళ్ళన్నదమ్ములు అంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఈయనకి అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది దర్శనం యొక్క మీనింగ్. దాని పెద్దగా పాస్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోయింది అది. మేము నీకు నమస్కారం చేస్తామేంటి అంటే అంత పెద్దోడు అయిపోతావు నువ్వు. ఏం జరిగింది? యోసేపు కూడా వాళ్ళ అన్నదమ్ముల మ్యాక్సిమం బాగా బ్రతడానికి ఇష్టపడతాడు, అంతకుమించి పెద్దగా తమది కాంటే ఒక రాజ్యంలో ఐగుప్తు లాంటి ఒక బలమైన ఒక రాజ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా పరిపాలిస్తాడని, ఫరోకే తండ్రిలాగా మారిపోతాడనే విషయము అసలు యోసేపుకి ఊహలో కూడా అందదు. అందుకోసం బైబిల్ చూడండి, దర్శనం గురించి తరచుగా యోసేపు మాట్లాడుతున్నప్పుడు అన్నదమ్ములు అయితే కఠినంగా మాట్లాడారు, తిట్టుకున్నారు, అసూయపడ్డారు. కానీ వాళ్ళ తండ్రి అంట దాన్ని మనసులో పెట్టుకునే బైబిల్ మనం చూస్తాం. వాళ్ళ తండ్రి కూడా యాక్చువల్గా అది నచ్చలేదు, కానీ ఎక్కడో దగ్గర చిన్నది మాత్రం వాళ్ళ తండ్రికి ఇదేదో తేడా కొడుతుంది, ఇది ఖచ్చితంగా దీనికి వెనకలేదు బలమైన కారణమే ఉందని తండ్రికి అర్థమైందంట. యోసేపు వాళ్ళ తండ్రికి అర్థమైందంట. యోసేపు యొక్క చిన్నపిల్లడు అయినా సరే అన్నదమ్ములే చులకనగా మాట, ఎందుకంటే ఇడేదో సిల్లి ఫెయిల్యూడ్ అనుకుంటున్నారు అందరూ. ఇడేదో పిచ్చి పిచ్చి కళ్ళక అంటున్నాడు, ఆ కళ్ళు వచ్చి మన రుద్దుతున్నాడు, ఇడేదో గొప్పడైపోతాడంట. అన్నదమ్ములకు అర్థం కాలేదు, కానీ తండ్రికి మాత్రం అది ఎలా సాధ్యమో తండ్రికి అర్థం కాలేదు. కానీ ఎక్కడో చిన్నది మాత్రం ఇదేదో మొత్తానికి ఇదేదో దీని వెనకలేదు ఖచ్చితంగా బలమైన అర్థమే ఉంది అని అర్థమయ్యి దాన్ని మైండ్లో పెట్టున్నాడు తండ్రి. యోసేపు యొక్క తండ్రి మైండ్లో పెట్టున్నాడు అంట. ఇలా ప్రవర్తిస్తాడంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఎలాగో కొత్త మొత్తానికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజుల్లో బేసిక్ మనం గ్రహించలేదు, మన పిల్లల్లో మనం అది చూడలేం. కానీ యోసేపు అది చూశాడు అంటున్నాడు. యోసేపు వాళ్ళ తండ్రి అది చూశాడు. ఇలా ప్రవర్తిస్తున్న పద్దాకి ఇలాంటి కళ్ళడికి వస్తానంటే అర్థం ఖచ్చితంగా ఏదో మొత్తానికి ఈ లైఫ్ పట్ల దేవునికి అది ఉద్దేశము ఉంది. తండ్రికి ఎక్కడో అర్థమైంది, దాని మైండ్లో అలా పెట్టున్నాడు అంట. పక్కన ఎక్కడో నిరీక్షణ వచ్చింది. అందుకని చూడండి, దేవుడు అసలు అది ఇచ్చాడంటేనే చాలా గొప్ప విషయం. అదేం చేసింది తెలుసా? యోసేపుకి లైఫ్లో అదేం చేసింది తెలుసా? అన్నదమ్ములు ద్వేషించినా, గూతలు పడేసినా, అన్యాయంగా నిందించబడినా, జైల్లోకి వెళ్ళినా, జైల్లో కూడా సపోర్ట్ పొందుకున్న వాళ్ళు కూడా తిరిగి సపోర్ట్ చేయడం మానేసినా, సహాయం పొందినటువంటి వారు తనని మర్చిపోయినా సరే నోరేసి ఒక్కరు సొనుక్కోలేదు తెలుసా యోసేపు. ఎందుకు సొనుక్కోలేదు అంటారు? యోసేపు మంచోడానా? మంచోడు కాదు. ఆయన మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండగలిగే అంత ఒక నిరీక్షణని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే ఆయనతో అలాంటి ఒక బిహేవియర్ని మోల్డ్ చేసింది. అందుకని ఎక్కడ కూడా ఆయన నాకు దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు, మా అన్నయ్యల వల్ల నా మొత్తం అంతా పాడైపోయింది అనలేదు, మొత్తం అంతా అయిపోయింది అనలేదు. బేసిక్గా మనం కనుక అయిపోయిందండి ఇంకేం లేదని అన్నట్టు అర్థం నీకు నిరీక్షణ లేదని అర్థం. క్రిస్టియన్స్గా మనం ఎప్పుడు కూడా మొత్తం అయిపోయిందని నీకేం లేదండి వేస్ట్ అండి అన్నాను వీలు లేదు. నువ్వు 100 ప్రయత్నాలు చేయి, ఫెయిల్ అయినా సరే మళ్ళీ నువ్వు 101 ప్రయత్నం చేయాలి. నిరీక్షణ ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తావు. 100 చేసాను అవ్వలేదండి, నీకు నా వల్ల అవ్వదండి, నేను వదిలేస్తాను, ఇంక వేస్ట్ అండి అన్నావంటే యాక్చువల్ అర్థం ఏంటంటే నీకు నిరీక్షణ లేదని అర్థం. సిచ్యువేషన్ అంత వర్స్ట్ అని కాదు అర్థం, నీకు నిరీక్షణ లేదు అని అర్థం. అది ఉంటే మరలా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇంక చాలండి, నాకు ఫెడ్డప్ అయిపోయినండి, ఇంక నాకు ఇదేం వద్దని నేను ఇంక చేయనండి, అన్నీ వదిలేసుకుంటాను, పోయింది అన్నమాట. అర్థం ఏంటంటే నీకు నిరీక్షణ లేనంత ప్రమాదకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. దేవుడిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు తీసుకోవట్లేదు. నిరీక్షణ లేనప్పుడు నువ్వు ఎదురు చూడవు. నువ్వు ఎదురు చూడనప్పుడు దేవుడిచ్చే టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా పొందుకుంటావు, ఎలా చేయాలో చేస్తావు. ఎదురు వాడే కొంచెం ఓపిక ఉండగలుగుతాడు. ఎదురు చూపు లేనటువంటి వాడు, నిరీక్షణ లేనటువంటి వాడు ఓపిక నశించిపోద్దాడికి. మనం ట్రైన్ స్టేషన్ నిలబడ్డాం, ట్రైన్ వస్తుందని మనకు తెలిసింది, 2-3 గంటలు లేట్ అయినా సరే వెయిట్ చేస్తుంటాం. నార్మల్గా మనకు వెయిటింగ్ ఇష్టం ఉండదు, కానీ ట్రైన్ వస్తుందని నమ్మకం మనలా వెయిట్ చేయించింది. కానీ ఇంకోటి ఉంటాడు, వాడికి నమ్మకం లేదు, ఆయన గంట రాలేదు ఇంకెందుకు వస్తుందని వెళ్ళిపోతాడు. ఒకవేళ నిజంగా ట్రైన్ 3 గంటలు రావాల్సింది ఇంకా కొంచెం ముందు వచ్చినా వాడికి అది కనబడదు. ఎందుకో తెలుసా? వాడు మైండ్ ఇంక వేరేది ఏదో ఆలోచిస్తూ కూర్చోండి, ఎందుకంటే వాడు వదిలేశాడు హోప్ని. కానీ ఒకటి మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి రాగానే చూశాడు కాబట్టి దాన్ని గుర్తించాడు, ట్రైన్లోకి వెళ్ళాడు, ట్రైన్ ఎక్కాడు. ఒకడేమో వెయిట్ చేశాడు కానీ ఇంక రాదు, వేస్ట్ అనుకున్నాడు, ఎట్టో చూస్తున్నాడు, డైవర్ట్ అయ్యాడు. వచ్చినా సరే ఎక్కడో ఎదురు చూడనప్పుడు, దేవుడు ఇచ్చే టైం వచ్చినప్పుడు దేవుడు ఇస్తుంటే నువ్వు ఎలా పొందుకుంటావు? ఎదురు చూసాడు ఎప్పుడు కూడా చేయి చాపే ఉంచుతాడు కాబట్టి వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టుకుంటాడు, పొందుకుంటాడు. నిరీక్షణ లేనప్పుడు దేవుడు ఎంత ఇచ్చే ప్రయత్నం చేసినా సరే నీకు ఏది కూడా దొరకదు. అంటే నిరీక్షణ కూడా అంత బలమైంది, ఆ నిరీక్షణ లేకపోవడం కూడా అంత ప్రమాదకరమైంది నీ జీవితానికి. ఎందుకని చూసారా, దేవుడు మనకు ఆ దర్శనం ఇచ్చిన చాలా గొప్ప విషయం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఈ కళ్ళుతో చూడలేని గుడ్డలు చూసి మనం చాలా బాధపడుతుంటాం.
అంటాను ఈ చూపు కంటే ఇది మైండ్తో ఇమాజినేషన్ పవర్ అంటాను చూసాను నార్మల్గా. ఇది ఇంకా బలమైంది తెలుసా. చాలామంది గుడ్డి వాళ్ళు వాళ్ళ సెన్సెస్ మనకంటే బాగా పనిచేస్తాయి. చాలామంది ఈ కళ్ళు లేనటువంటి వాళ్ళకి మనకంటే బాగా ప్రతిదీ వాళ్ళకి సౌండ్లు చాలా మనం వినలేము, కానీ వాళ్ళు చాలా ఈజీగా ఉంటారు. మనం కొన్నిసార్లు కొంతమంది స్వరాలు మనం గుర్తుపట్టలేం, కానీ వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే ఈ కళ్ళతో చూసేదానికంటే నువ్వు మైండ్తో చూసేది చాలా చాలా రెట్లు బలమైనటువంటిది. చాలామంది కళ్ళు ఉంటాయి, కానీ దీంతో ఎవరు చూడరు. అంటాను ఈ చూపు లేకపోయినా పర్లేదు, కానీ ఇది నీకు ఉండాలి. చాలామందికి ఈ చూపు లేకపోయినా ఎందుకు బతుకుతారు తెలుసా. వాళ్ళు దీంతో ప్రపంచాన్ని వాళ్ళు చూస్తారు, వాళ్ళు ప్రతిదీ ఊహించుకుంటున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు హ్యాపీగా బ్రతకగలుగుతున్నారు. మనం ఇన్ని కలర్స్ చూస్తాం, ఇన్ని రకాల ఇవన్నిటిని మనం చూస్తే కూడా కొన్నిసార్లు మనం మూడ్ ఆఫ్ అయిపోయి కూర్చుంటాం నిరీక్షలు ఏమిటంటే వారంగా. కానీ గుడ్డి వాళ్ళు చూడండి, వాళ్ళకి చూడడానికంటే ఏమీ లేదు. వాళ్ళు చూడడానికి వాళ్ళు అసలు ఏమి చూడలేదు, అంత చీకటి తప్ప ఏమి చూడలేరంటే వాళ్ళు ఏదన్నా ఊహించుకోవడానికి కూడా వాళ్ళకంటే ఒక పాయింట్ లేదు వాళ్ళకి. పెద్దది అంటే ఎలా ఉంటుంది, చిన్నదంటే ఎలా ఉంటుంది, పొడవు అంటే ఎలా ఉంటుంది, పొట్టు అంటే ఎలా ఉంటుంది, కలర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి రెఫరెన్స్ పాయింట్ ఏమీ వాళ్ళకి లేదు. ఇది ఇలాగా, దీని నుంచి ఇలా ఉంటే ఇది, దీని నుంచి ఇలా ఉంటే ఇలాగా అన్నగా వాళ్ళకి రెఫరెన్స్ పాయింట్ ఏమీ లేదు వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు చాలా హ్యాపీగా పడుతారు వాళ్ళు. కానీ మనకు అన్నీ చూడగాలి, అన్నీ ఉండి దేవుడు చాలా మేలు చేస్తాం సార్, ఇంకా నువ్వు నిరీక్షణ ఏంటంటే వారంగా మనం ఉంటాం. ఎందుకంటే మనం దీన్ని చూసి బతుకుతున్నాం. దీన్ని చూసి అంటే దేవుడు మనకి వాక్యం ద్వారా ఇచ్చేటటువంటి ఊహ గురించి మాట్లాడుతున్నాను. ఏదో బ్రెయిన్ గురించి మాట్లాడలేదు, నీకు నువ్వు ఊహించుకునే దాని గురించి మాట్లాడలేదు, దేవుని యొక్క వాక్యంలో వచ్చేటువంటి ఊహ గురించి మాట్లాడుతున్నాను. మనం దీనివల్ల బ్రతకలేదు. అందుకే బైబిల్ చెప్తున్నా విశ్వాసం అంటే ఎలా అంటే వెలుచూపు వలన కాక విశ్వాసం వలన. అంటే చూసేదాన్ని బట్టి కాదు, చూసేదాన్ని బట్టి కాదు. చూసేది ఎప్పుడు నీకు నీ నిరీక్షణ బలహీనపరుస్తుంది, కానీ నువ్వు చూడలేని ఇది మాత్రం ఎప్పుడు కూడా నీకు నిరీక్షణ ఇంకా ఎక్కువ బలపరుస్తుంది. నువ్వు చూసేది నేను బలహీనపరుస్తుంది. రక్తస్రావాల స్త్రీని చూసారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. బైబిల్ చెప్తున్న క్లియర్ చెప్తున్న మాట ఏంటంటే మరింత సంకటపడిందంట. డబ్బంతా పాపం ఖర్చు పెట్టి జస్ట్ అసలు ఊహించండి, ఇది ఒక ఉపమానం కాదు, నిజంగా ఒక ఆమెకు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. ఆమెకున్న ప్రాబ్లం డబ్బంతా ఖర్చు పెట్టింది. డబ్బు ఖర్చు పెట్టినా సరే హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. మరింత సంకటపడిందంట. డబ్బులు ఖర్చు పెట్టి కూడా సంకటపడింది. డబ్బు సాల్వ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? డబ్బు ప్రతిదీ సాల్వ్ చేయదు. ఒక సాధారణమైన మనిషి లెక్క మాటలు ప్రతిదీ సాల్వ్ చేయవు. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజుల్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టగలిగేంత డబ్బు ఆమెకు ఉంది. ఆమెదంతా ఖర్చు పెట్టిందంట. మరి ఎంత ఉందో తెలియదు, నా దగ్గర ఖచ్చితంగా ఎంతో కొంచెం ఆస్తిపరులై ఉంటుంది ఆవిడ. ఖర్చు పెట్టిందంట, ఉన్నదంతా ఖర్చు పెట్టింది. కానీ ప్రాబ్లం ఏంటంటే నిరీక్షణే మరింత సంకటపడిందంట. అందరూ చూడండి, డబ్బు వల్ల, ఇల్లు వల్ల, లేదా మనం వాడే బట్టల వల్ల, వస్తువుల వల్ల, వెహికల్స్ వల్ల నిరీక్షణ మనకి రాదు. నిరీక్షణ ఎంత గొప్పదంటే నీకు డబ్బు ఇవ్వదు, నీకు వస్తువులు ఇవ్వవు, నీ ఇల్లు ఇవ్వదు, నీ బట్టలు ఇవ్వవు, నీకు ఏది ఇవ్వదు. నిరీక్షణ అంటే అంత గొప్పదంటున్నాను. అవేవి ఇవ్వలేవు నిరీక్షణని, అవేవి నిరీక్షణని ఇవ్వలేవు. అంత ఖర్చు పెట్టింది, మరింత సంకటపడిందంట ఆమె. డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా బాధ ఎక్కువైపోయింది ఆమెకి. మరింత సంకటపడింది అర్థం ఏంటంటే ఫిజికల్ ప్రాబ్లం కంటే ఇప్పుడు మెంటల్ ప్రాబ్లం ఎక్కువైపోయింది ఆమెకి. మరింత సంకటం అంటే అర్థం ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆశ లేదు ఆమెకి. ఎందుకంటే వెళ్తే మళ్ళీ ఇంకెంత బ్యాడ్ న్యూస్ చెప్తాడు, ఎన్నిసార్లు వినాలి బ్యాడ్ న్యూస్. మరింత సంకటపడింది అర్థం ఏంటంటే ప్రాబ్లం పెద్ద అయిందని కాదు, ఆ మైండ్ ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది ఆమె. వెళ్ళడం వల్ల ఇంకా ఏం చెప్తాడు, ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా స్కాన్లకి అన్నీ తీసి ఇంకేం చెప్తాడు. అది ఇంకెంత నెగిటివ్గా నాకు రిపోర్ట్ వస్తుందో, ఇంకెంత నాకు ఉన్నటువంటి ఆ కొద్ది గొప్ప నిరీక్షణని కూడా అది నీరు కార్చేస్తుందో అని ఆమెకు అనిపించి భయం వేసింది ఆమెకు. కాదు బైబిల్ చెప్తున్న మాట తర్వాత అంట ఆమె యేసుని గురించి వినిందంట. ఇప్పుడు చూడండి, ఆ సిచ్యువేషన్కి డబ్బులు ఖర్చు పెట్టి కూడా రానటువంటిది ఎంతగా వచ్చిందంటే డబ్బులు ఖర్చు పెట్టి సంకటపడింది. యేసుక్రీస్తు గురించి జస్ట్ వింది, దానికి ఖర్చేమీ లేదు. దాని గురించి వినింది, అప్పుడు అనుకుంటుంది నేను బాగుపడతానని మాత్రం అనుకోలేదా. ఎంతగా నిరీక్షణ ఏర్పడిందంటే వస్త్రాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, అంత జనసమూహంలో ఎందుకు ఆమె అలా వెళ్ళింది తెలుసు, వస్త్రం పట్టుకోవడానికి. ఆమె నిరీక్షణ ఆ పని చేయించింది ఆమెతో. ఆ నిరీక్షణ కాస్త విశ్వాసంగా మారింది. ఆ విశ్వాసం ఆమెతో ఆ పనిని చేయించింది. యేసుక్రీస్తు వినిన తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే ఓహో డాక్టర్ వల్ల కూడా అవ్వదు, కానీ ఖచ్చితంగా వల్ల అయితే అవుతుంది. నాకు కూడా ఆరోగ్యం వస్తుంది, నాకు కూడా స్వస్థ వస్తుంది, నేను బెటర్గా ఉండొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టకుండా, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టకుండా. అది క్రీస్తు గురించి ఆమె విన్నప్పుడు ఆమెకు అనిపించింది అది. ఎందుకంటే చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రపంచంలో ఏమోకి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టిన ఏమైనా చేయండి,
దేవుడు మనల్ని మోటివేట్ చేస్తున్నంత ఎవరు మనల్ని మోటివేట్ చేయలేరు. నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇంక నువ్వు చర్చకు రావాలని, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఇంక నువ్వు ప్రార్థన చేయొచ్చు అని, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఇంక నువ్వు హ్యాపీగా దేవుని మనం స్తుతించవచ్చు అనేటువంటి ఒక ప్రేరేపణని దేవుడిచ్చే నిరీక్షణ మనకి ప్రేరేపణని ఇస్తుంది. నిరీక్షణ మనకు అంత ఇంపార్టెంట్. నిరీక్షణ నేను సస్టైన్ చేస్తుంది, నిరీక్షణ నేను నిలబెడుతుంది, నిరీక్షణ నువ్వుతో కొన్ని కార్యాలు యాక్టివ్గా చేస్తుంది. ఆ నిరీక్షణ కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. ఎందుకని చూసారా, నువ్వు కూడా ఇలా ఉండొచ్చు, నీ స్థితి కూడా బాగుంటుంది, నీకు స్వస్థ వస్తుంది, నువ్వు ఆర్థికంగా బలపడతావు, నువ్వు కూడా హ్యాపీగా బతకచ్చు అన్న ఆ తలంపు లేని అసలు జీరోలో ఉన్నటువంటి వారికి, వారికి చెప్పిన ఇంకా మైనస్లో వెళ్ళిపోయే వారికి దేవుడు ఆ నిరీక్షణ ఇస్తున్నాడు. అందుకని చూడండి, దేవుడు అలాంటి ఒక ఊహను మన మైండ్లో తన వాక్యం ద్వారా కలిపేస్తాను చూసారా. అంటాను దేవుడు అదే నీకు ఇచ్చిన పెద్ద బహుమానం అదే అంటాను నేను. ఆ దర్శనం అవడమే పెద్ద బహుమానం అంటాను నేను. అదేం చేస్తుందంటే నీవు ఈ కళ్ళతో నువ్వు చూసే దాన్ని మించి నీ జీవితం గురించి నీకు చూడగలిగేటువంటి సామర్థ్యం నీకు అది ఇస్తుంది. రేపేంటో నాకు తెలీదు, కానీ వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా. రేపేంటో నాకు తెలియనప్పుడు కూడా నేను వాక్యం వింటున్నప్పుడు రేపేంటో నాకు తెలియదు, కానీ మేబీ 1 or 2 years తర్వాత, లేదా 5 years తర్వాత, లేదా 10 years తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది వాక్యం ద్వారా. అది గొప్ప విషయం. ఇంకా గంట తర్వాత ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా, కానీ నేను చర్చకు వచ్చి నేను వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుంది సార్, నువ్వు ఫ్యూచర్ 5-10 years తర్వాత కూడా నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా నాకు వాక్యం తెలియజేస్తుంది. అది నాకు తెలుస్తుంది కాబట్టి ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years జరిగే దాన్ని బట్టి ఈరోజు నేను మోటివేట్ అవుతున్నాను. ఈరోజు నాకు కొన్ని చేయాలనిపిస్తుంది. రేపేంటో తెలియకుండా కూడా ఏం చేయాలో తెలియదు మనకి యాక్చువల్గా, కానీ చర్చలోకి వచ్చి వాక్యం వినేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత, లేదా 2 years తర్వాత, 1 year తర్వాత ఏం జరుగుతుందో దేవుడు వాక్యం ధరిస్తున్నప్పుడు వెంటనే అది మొత్తం నా బిహేవియర్నే మార్చేస్తుంది. అది మార్చేసి నేను యాక్టివ్గా కొన్ని కార్యాలు చేయాలంటే ఒక ప్రేరేపణ నాకు అది ఇచ్చేస్తుంది. నీ జీవితం గురించి రేపేంటో నీకు తెలియదు, కానీ చర్చకొచ్చి వాక్యం ఉంటున్నప్పుడు నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, నీ చివరిలో ఎండింగ్ ఎలా ఉండబోతుందో దేవుడు ముందే మనకి చెప్పేస్తున్నాడు. అంత గొప్ప నిరీక్షణ దేవుని యొక్క వాక్యం మనకి ఇస్తుంది. అందుకని వాక్యం మీద ఎక్కువ మైండ్ పెట్టాలంటాను. చర్చకి రమ్మని ఎందుకు పిలుస్తూ ఉంటాం, ఎందుకు అని అంటే మనకి నిరీక్షణ ఇస్తుంది. మనకి ఇది ఎవరు ప్రేరేపించలేనంత, ఎవరు మోటివేట్ చేయలేనంత, ఎవరు కూడా నీ ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది అని ఎవరు కూడా చెప్పలేనంత విస్తారంగా, అంత గొప్పగా, అంత ఉన్నతంగా దేవుడు వాక్యం ద్వారా మనకు ఆశను కలిగిస్తున్నాడు. దేవుడు ఆశను కలిగించిన అర్థం ఏంటంటే, ఆశను కలిగించి దాన్ని నువ్వు సంపాదించుకునే అవసరం ఏంటంటే విశ్వాస సంబంధించిన వాక్యాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని బలపరిచి అది సంపాదించుకుని దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. అలా కంప్లీట్ అవుతుంది నీకు అది, ఆ స్థితి నీకు దేవుడు అలాగన్నా ఇస్తున్నాడు. అందుకని నాకు పెద్దగా ఏం ఆశలు లేవండి అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే నీకు నిరీక్షణ లేదు, నువ్వు వాక్యం వినట్లేదు, లేదా సరైన వాక్యం నువ్వు వినట్లేదు అని అర్థం. ఎందుకంటే వాక్యం వింటూ ఉంటే ఆటోమేటిక్గా నీకున్నట్టు నీ జీవితం మీద నువ్వు ఉన్నటువంటి ఆశను ఇంట్రెస్ట్గా మారుస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. అందుకని నిరీక్షణ ఉన్నటువంటి వారు వేరే వాళ్ళు సనుక్కోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ సనుక్కోము, ఇప్పుడు మనకు వచ్చిన జీతం గురించి సనుక్కోము, ఇప్పుడు అటువంటి నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వాళ్ళ గురించి సనుక్కోము, నీ గురించి మాట్లాడుతున్న వారి గురించి కూడా నువ్వు సనుక్కోవు. ఎందుకంటే నీకు ఎంతకంటే ఇంపార్టెంట్ విషయాలు నీకు చాలా ఉన్నాయి. అది ఈరోజు నీకు అవసరం వెంటనే తీర్చకపోవచ్చు, కానీ నీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది కాబట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వవు, నువ్వు హ్యాపీగా నువ్వు బ్రతున్నావు. ప్రాబ్లం ఉంటూ కూడా నువ్వు సమాధానంగా బ్రతకగలడానికి దేవుడు నిరీక్షణ నీకు ఇస్తున్నాడు. నిరీక్షణ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి దీన్ని బట్టి ఆలోచించండి. నిరీక్షణ బట్టే కదా అబ్రహాం కూడా తన స్థానాన్ని కాదనుకుని సొంత స్థలాన్ని కాదని వెళ్ళిపోయాడు. ఇవన్నీ నిరీక్షణ వలన జరిగాయి. అందుకనే దేవుని స్తుతించడం మన పెద్ద ప్రాబ్లం అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నోరు తెరిచినప్పుడల్లా నీ అవసరతల గురించి, ఆయన కాపాడుకుంటే లోకంలో మనల్ని ఎలా నడిపిస్తాడు దేవుడు చెప్తున్నాడు. ఫ్యూచర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఫ్యూచర్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయపడాలి మనం? ఎందుకు నిరీక్షణ లేని వారంగా మనం ఉండాలి? నిరీక్షణ లేకపోతే మనం దౌర్భాగ్యం. యాక్చువల్గా నిరీక్షణ చాలా రెఫరెన్స్లు చాలా ఉన్నాయి యాక్చువల్గా అయితే, కానీ టైం లేదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు నేను. కానీ అందుకే నిరీక్షణ మనకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నిరీక్షణ ఉంటే నీ బిహేవియర్ ఖచ్చితంగా మారిపోద్ది. ఈరోజు నువ్వు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఆలోచిస్తూ చింతపడుతూ నేను ఎలా బతకాలి, రేపు నా పరిస్థితి ఏంటి, నాకెవరు సహాయం చేస్తారు, అలాంటి రకాలైన మాటలు వస్తే అర్థం ఏంటంటే నీకు నిరీక్షణ లేదు. అప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారని సహాయం చేయాలనుకున్న 100 మంది కోసం వెతకద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చకు వచ్చి లేదా వాక్యాన్ని వినడం ప్రయత్నము చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లాంగ్వేజ్ మారుతుంది, నువ్వు మాట్లాడే విధానం మారుతుంది. అప్పుడు ఏమనుకుంటున్నావు అంటే ఎంతమంది నాకు విరోధం ఉన్నా ప్రాబ్లం ఏముంది లేదు, దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం డిస్కరేజ్ చేస్తే దేవుడు ఒక్కడే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు.
అందుకని దేవుని యొక్క వాక్యం మనకు అంత ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మనలో లేనటువంటి ఒక ఆశను కలిగిస్తుంది. నువ్వు చాలామందికి నువ్వు బెటర్గా బ్రతకవచ్చు, నీకు అవకాశం ఉంది అని చూపిస్తుంది. ఈ కన్నులేమో నీకున్నటువంటి ప్రస్తుత స్థితిని చూపిస్తుంది. కానీ దేవుడు తన మనసుల ద్వారా నీకు ఇచ్చిన నిరీక్షణ ఏదైతే నీ మైండ్ ఉందో దాని ద్వారా నువ్వు ఎలాగ ఉండగలవో చూపిస్తుంది. ఎలా ఉందో చూసుకుని ఏం చేస్తాను చెప్పండి? ఎలా ఉందో చూసుకుని ఏం చేస్తాం? ఈరోజు జీతం, ఈ నెల జీతం ఎంతో వచ్చింది, ఏం చేస్తాం? తెలుసుకుని ఏం చేస్తాం? ఎన్నిసార్లు లెక్కపెట్టిన అంతే, అది మారదు. ఏం చేస్తాం? అది డిస్కరేజ్ చేస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎలా మన అవసరాలు తీరుస్తాడో, తన మహిమేషన్ చెప్పిన అలా తీరుస్తాడో, దేవుడు ఎలా కిందవాడు కాదని పైవాడిని ఉంచుతాను దేవుడు ఎలాగ చెప్తున్నాడు, దేవుడు ఎలా ఇరుకులోని విషయాలతో నడిపిస్తాను చెప్తున్నాడు. అవన్నీ చెప్తున్నాడు. ఏం చేస్తుందంటే ఈరోజు నువ్వు చూడలేదు, నీ ఇమాజినేషన్ బట్టి ఈరోజు ఎలా ఉందిలే, పర్లేదులే, మనకు రాబోతున్న దినముల్లో చాలా బాగుంటాయి కాబట్టి అడ్జస్ట్ అవుదాం, సర్దుకుందాం, తర్వాత ఓ టైం వచ్చినప్పుడు మనం సర్దుకుందాం అన్న మాట కూడా రానంత గొప్పగా దేవుడు మనల్ని ఆశిస్తాం అనేంతలాగా మాట్లాడతాం మనం ఈ రోజు నుంచే, ఎప్పుడది నిరీక్షణ ఉన్నప్పుడు. అందుకే జీవితంలో ఎక్కువగా మనం రోజంతా ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడుతున్నామా, లేదంటే పాజిటివ్గా మంచిగా మాట్లాడాల్సింది. ఇక్కడ మళ్ళీ పాజిటివ్ అని చెప్పేసి మళ్ళీ ఈ మోటివేషనల్ లోకం ఇచ్చే మోటివేషన్ కనుకండి, అది దానికి ఆధారం లేదు. దానికి యాక్చువల్గా అది ఎలాగుందంటే చూడండి, లోకం ఇచ్చే మోటివేషన్ అని చెప్తున్నాను నేను. లోకం ఇది ఒకటి చెప్పి ముఖ్యం చేస్తాను. లోకం ఇచ్చే మోటివేషన్ ఎలా ఉంటుందంటే, నీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నువ్వు పాజిటివ్గా ఆలోచించు, అది నీకు బెటర్. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన పర్లేదు పాజిటివ్గా ఆలోచించని చెప్తుంది. కానీ అంటాను, నీకు ఇచ్చేటువంటి ప్రేరేపణకి ఆధారం లేకపోతే దానివల్ల నీకు యూజ్ ఏమీ ఉంటుంది. లోకం ఇచ్చే మోటివేషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ మోటివేషన్ ఎలా ఉంటుంది తెలుసా? లోకం ఇచ్చే నిరీక్షణ రకంగా ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు బోట్లో ఉన్నావు, బోటు కన్నం పడింది, బోటు మునిగిపోతుంది, కానీ ఇంకా నువ్వు పాజిటివ్గా ఉన్నావు. దేని పనికి వస్తుంది? నేను బాగానే ఉంటాను అన్నావు, కానీ బోటు మునిగిపోతుంది. అదేం చేస్తుంది? దానివల్ల నీకు యూజ్ ఏమి? నువ్వు పాజిటివ్గా ఉన్నావు, మునిగే వరకు చచ్చే వరకు పాజిటివ్గా ఉన్నావు, ఏదో జరుగుతుందిలే, ఎవరు వస్తారు నాకు హెల్ప్ చేస్తారులే, పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు మోటివేషన్ యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా మోటివేషనల్. ఇప్పుడు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు. ఇప్పుడు అంతమంది డిస్కరేజ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మోటివేషన్ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన. ప్రతి నిరుత్సాహమే. అందుకని ఇప్పుడు మోటివేషన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కానీ ఆ మోటివేషన్కి బేస్ లేదు. బేస్ అది లేదు. నువ్వు కష్టపడి డబ్బులు కట్టుకుంటావు, ఫీజు కట్టి అక్కడికి వెళ్తావు, ఒక గంట లేదు చెప్తారు, వింటావు, మంచి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆధారం ఏది? దాన్ని నెరవేర్చేవాడు ఎక్కడ? నీకు ఊహ వచ్చింది, నెరవేర్చేవాడు ఎక్కడ? క్రిస్టియానిటీ ఇచ్చే హోప్కిను బయట వాళ్ళు ఇచ్చే మనుషులు ఇచ్చేటువంటి హోప్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? వాళ్ళు జస్ట్ నీకు ఊహ మాత్రం ఇస్తారు, దాన్ని నెరవేర్చేటువంటి వాడు ఎవరు ఒకడు అక్కడ నీకు లేరు. కానీ ఇక్కడ నీకు ఊహ ఇచ్చినటువంటి వాడే నెరవేరుస్తాడు. అంటే నీకు నిరీక్షణకి నీ ఊహకి ఒక ఆధారం ఉంది. వాళ్ళు పాజిటివ్గా ఉంటే చచ్చిపోతారు, మనం పాజిటివ్గా ఉంటే పైకి వస్తాం. అది లోకం ఇచ్చే మోటివేషన్కి దేవుడు మనకి ఇచ్చే మోటివేషన్ తేడా. నేను పాజిటివ్ అనేది అంత చెప్పదు వచ్చింది. మళ్ళీ పాజిటివ్ అంటే బయట వాళ్ళలాగా అనుకుంటారేమో, దానికి దీనికి చాలా తేడా ఉంది. వాళ్ళు పాజిటివ్గా ఉంటూ మునిగిపోతారు, ఎవరో వస్తారు పర్లేదు బాగానే ఉంటా అంటూ మునిగిపోతారు వాళ్ళు. ఎందుకంటే దానికి ఆధారం లేదు, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ మన మోటివేషన్కి దేవుడే మనల్ని మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కెపాసిటీతో ఆయన దాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మన నిరీక్షణకి ఆధారం కూడా ఉంది. ఇది మనల్ని ముంచదు. ఇది బయట మనల్ని ముంచుతా, కానీ ఇది మనల్ని ముంచదు. అందుకని తరచుగా చచ్చుకొచ్చి వాక్యం వింటూ ఉంటే నీకు వచ్చే నిరుత్సాహం అలా చేసి నీకు ఒక మంచి నిరీక్షణ ఇచ్చి నేను హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా నేను ఇంకా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటాను, నేను కూడా హుందాగా బ్రతుకుతాను, నేను బాగానే బ్రతుకుతాను, నేను ఇంకా 10 మంది కూడా సపోర్ట్ చేస్తాను, నేను కూడా బ్రతకగలను అనేటువంటి ఒక నిరీక్షణని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ ఉంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటావు, ఈరోజు తృప్తిగా ఉంటావు. రేపటి గురించి కూడా నువ్వు ఎదురు చూసేటువంటి ఒక స్థితిని నిరీక్షణ మనకి ఇస్తుంది. అందుకనే విశ్వాసం నిరీక్షణ స్టార్ట్ అవుతుంది. చర్చకు వచ్చే వాక్యం ఏంటో నిరీక్షణ బలపడుతుంది. ఆ నిరీక్షణ ప్రపంచం ఎక్కడ దొరకదు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టిన దొరకదు. కానీ నువ్వు చర్చకు వస్తే ఫ్రీగా దేవుడు నీకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఈ నిరీక్షణకు ఒక ఆధారం కూడా దేవుడు ఇచ్చి మనల్ని ముందుకి నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆన్లైన్ ద్వారా రాత్రికాల సమయంలో ప్రభా బిడ్డల వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి ప్రభా మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. నిరీక్షణ గురించి మీరు మాకు తెలియజేశారు ప్రభా. తన నిరీక్షణ మా జీవితాలకు ఎంత ప్రాముఖ్యమో ప్రభా, ఎంతగా మా యొక్క స్థితిగతులు మారుతుంటే ఒక ప్రభా నిరీక్షణ మాకు ఇస్తుంది దాన్ని మేము తెలియజేశారు. మీకు వందనములు స్తోత్రాలు ప్రభా. నిరీక్షణ గలవారమై ప్రభు లోకలు మేము బ్రతడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభా, ఏమైనప్పటికీ ప్రభా, మేము నిరీక్ష విషయంలో ప్రభా నిరీక్షణ విడిచిపెట్టకుండా ప్రభా తండ్రి మిమ్మల్ని బట్టి నిరీక్షణ కలిగి
ముందు కొనసాగే ప్రభావ మీరు చేయబోయే కార్యాల కొరకు తండ్రి మేము ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి బిడ్డని ప్రభావ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారి కుటుంబ ప్రతి అవసరాల ప్రభావం తీర్చండి. నిరీక్షణతో ప్రభావ కుటుంబాలు మీరు నడిపించి దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసి